సహోదరు క్రిస్ గారు. Bless you, brother. Amen. God bless you, Brother Boaz. Praise the Lord. దేవునికి స్తోత్రం. It's good to be in the house of the Lord tonight. మరి ఈ సాయంకాలము దేవుని సన్నిధానంలో ఉంటే చాలా సంతోషము. Wherever the saints are gathered, మరి పరిశుద్ధులు ఎక్కడైతే కూడుకొని ఉంటారో that is the house of the Lord. అదే దేవుని యొక్క ఆలయమై ఉన్నది. The house of the Lord is not just a building. మరి దేవుని ఆలయం అనగా భవనం మాత్రమే కాదు, It's the children of God. అది దేవుని పిల్లలై ఉన్నారు. We are the temple of God. మనము దేవుని ఆలయమై ఉన్నాము. We are the place of worship of God. మనము దేవుని యొక్క ఆరాధించు స్థలమై ఉన్నాము. So when we stand here under His heavens, మరి ఆయన యొక్క ఆకాశము క్రింద పరలోకము క్రింద మనం నిలబడి ఉండగా I'm sure God is smiling down upon us మరి నేను నిశ్చయంగా నమ్ముతున్నా దేవుడు మనల్ని చూచి సంతోషించి నవ్వుముఖం కలిగి ఉన్నాడని. with heaven all around us tonight. ఈ రాత్రి కాలము మన చుట్టూ కూడా పరలోకము ఉన్నది ఆవరించి. The sky is full of His blessings tonight. మరి ఈ రాత్రి కాలం ఈ ఆకాశం అంతా కూడా ఆశీర్వాదములతో నింపబడి ఉన్నది. Amen. So we're excited to be in His presence this evening. మరి సాయంకాలం వేళ ప్రభు సన్నిధిలో చాలా సంతోషం పరిశుద్ధులారా. Praise the Lord. It's good to be with you here tonight. మరి మీ అందరితో కలిసి ఉండే రాత్రి కాలం ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. I'm humbled to stand here before you this evening. ఈ సాయంకాలం వేళ మీ ఎదుట నిలబడని బట్టి నేను తగ్గించుకుంటూ ఉన్నాను. And before these brothers, మరి ఈ యొక్క సహోదరుల ఎదుట I feel like just a little guy here with all these brothers here మరి ఇక్కడ tonight. సహోదరుల ఎదుట నన్ను నేను చిన్నవాడిగా భావించుకొనుచూ ఉన్నాను. But we want to just share some things from the Word. అయితే దేవుని వాక్యంలో ఉండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. That is what we all have in common here tonight. మరి దాని కొరకే మనమందరం కూడా ఇక్కడ వచ్చి ఉన్నాము. It's a love for the Word. ఇది దేవుని వాక్యం పట్ల ప్రేమ అయి ఉన్నది. And we want to dig deep tonight. ఈ రాత్రి కాలం మనం లోతుగా తవ్వబోతూ ఉన్నాం. You ever seen somebody digging for treasure? ఎవరైనా మరి ఒక నిధి కొరకు తవ్వుతూ ఉన్నప్పుడు They're after some real gold. ఓ నిజంగా వారు తవ్వితే అక్కడ నిజమైన బంగారు దొరుకుతుంది. They want to be rich. మరి వారు ధనవంతులు కావాలని They want ఆశపడతారు. to be wealthy. వారు ఆస్తిపరులు కావాలని ఆశపడతారు. So they don't stop short. కాబట్టి వారు కొద్దిసేపు తవ్వి ఆపరు. They don't just scratch on the surface. ఏదో నేల మీద గీతలు గీసి వదిలేయరు. No, they dig deep. కానీ వారు లోతుగా వెళ్తారు. They dig deep into that mountain. ఆ కొండను లోతుగా తవ్వుతారు. They want to find the main vein. వారికి ప్రధానమైనటువంటి ఆ నిధి దొరకాలని They want to ఆశపడతారు. find the core of the gold. ఆ బంగారం యొక్క ఆ భాగము దొరకాలని So ఆశపడతారు. that's what we want to do tonight. మరి అదే రాత్రి కాలం మనం చేయబోతూ ఉన్నాం. Amen. We want to draw from the blessings of God. మనం దేవుని యొక్క ఆశీర్వాదములోని మనము తీసుకొనబోతూ ఉన్నాం. And to do that, దాని కొరకై we have to be willing to dig. మనము త్రవ్వుటకు ఇష్టము గల వారమై ఉండాలి. And that's not just for me. అది కేవలం నేను చేస్తే సరిపోదు. Amen. That's for all of us tonight. కాబట్టి మనమందరం కలిసి రాత్రి కాలం చేయవలసి ఉన్నది. God has given all of us a big shovel tonight. దేవుడు రాత్రి కాలం తవ్వడానికి ఒక పరికరాన్ని మనకి ఇచ్చి పారనిచ్చి ఉన్నాడు. It's called faith. అది విశ్వాసం అయి ఉన్నది. We're going to use faith tonight. We're going to use faith మరి tonight ఈ రాత్రి కాలం మనము విశ్వాసాన్ని వాడుకోబోతూ ఉన్నాం. to dig deep. ఎందుకంటే లోతుగా తవ్వుట కొరకై. Amen. ఆమేన్. Oh, I wonder what we will find in those deep places of God tonight. మరి రాత్రి కాలము దేవుని యొక్క లోతైన స్థలములు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. He knows what's laying there. మరి అది అక్కడ ఏమి ఉంచి ఉన్నాడో ఆయన మాత్రం ఎరిగి ఉన్నాడు. He knows what's in those deep places. ఆ లోతైనటువంటి స్థలములో ఏమున్నదో ఆయన ఎరిగి ఉన్నాడు. I feel like He's inviting us tonight. అయితే ఆయన ఈ రాత్రి కాలం మనం పిలుస్తున్నట్టుగానే భావిస్తున్నా. Oh, come and see the things I've hidden for you. ఇదిగో నీ కొరకు దాచి ఉంచిన విషయాన్ని నీ వచ్చి చూడుము. He's inviting us tonight. He's inviting us ఆయన tonight. మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. Come and look at the things that I have for you tonight. నేను నీ కొరకు దాచి ఉంచిన విషయాలు నీవే వచ్చి చూడుము. And don't just scratch on the surface. ఏదో పైన నువ్వు గీతలు గీసి We సరిపోదు. want to go deep ఈ tonight. రాత్రి కాలం మనం లోతుకు వెళ్ళవలసి ఉన్నది. Amen. ఆమేన్. Amen. I don't know where you all are living, మీరందరూ కూడా ఎక్కడ జీవిస్తున్నారో నాకు తెలియదు. what your spiritual condition మీ might ఆత్మీయ be, స్థితి ఏమిటో నాకు తెలియదు. but it doesn't matter అయినప్పటికీ అది ఏమి పెద్ద వ్యత్యాసం because చేయదు. we can all go deeper tonight. మనం అందరం కూడా లోతుగా వెళ్ళగలము. You can never exhaust God. మరి దేవుని శక్తిని హరించి వేయలేమన్నాడు. అది నిశ్వరం కాలేదు. So let's go to the Word tonight. ఈ రాత్రి కాలం దేవుని వాక్యంలోకి వెళ్దాం. We're going to go to the book of Luke, chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్దాం. Luke chapter 5 and verse 1. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. This is such a beautiful chapter. ఇది చాలా చక్కటి రమ్యమైన అధ్యాయం అయి ఉన్నది. We know 5, the number 5 means grace. మరి 5 అనగా కృప అయి ఉన్నదని మనం ఎరుగుదుము.
We're going to look at Luke 5, verse 1. మరి లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. Luke 5 and verse 1 says, "And it came to pass that as the people pressed upon him to hear the word of God, he stood by the lake of Gennesaret and saw two ships standing by the lake, but the fishermen were gone out of them and were washing their nets." I've read 1 and 2. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరితో సముద్ర తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. And he entered into one of the ships, which was Simon's, and prayed him that he would thrust out a little from the land. And he sat down and taught the people out of the ship. Go ahead, brother. Yes. ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణి నుండి జనసమూహాలకు బోధించుచూ ఉండెను. And watch verse 4 here. 4వ వచనాన్ని గమనించండి. Now when he had left speaking, he said unto Simon, "Launch out into the deep and let down your nets for a draught." ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాను. Let's bow our heads one more time. మరి తలలు వచ్చుదా మరొకసారి. If you have a need tonight, ఈ రాత్రి కాలం మీకు ఏదైనా అవసరత ఉన్నట్టయితే God has a blessing for you. దేవుడు ఒక ఆశీర్వాదాన్ని నీ కొరకు కలిగి ఉన్నాడు. We're going to dig out those blessings tonight. ఈ రాత్రి కాలము ఆ ఆశీర్వాదం మనం తవ్వబోతూ ఉన్నాం. So if you have a need, ఏదైనా అక్కర నీకు ఉన్నట్టయితే just let the Lord know. ఓ మరి ప్రభువు అది ఎరిగి ఉన్నాడు. We're going to bow our heads together. మనమందరం తలలు వచ్చిన వారమై Let's pray. ప్రార్థన చేసుకుందాము. Gracious Heavenly Father, కనికరము గల పరలోకపు తండ్రి, it truly is an honor to stand here in your presence, నీ సన్నిధిలో నిలబడి ఉంట నిజముగా ధన్యత అయి ఉన్నది. to know that you know each and every one of us. నీవు మా అందరిని కూడా ఎరిగి ఉన్నావనే విషయం తెలుసుకుంటా తండ్రి. You know what condition we're in. మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో నీ వెరుగుదువు. But Lord, I believe we all want to go deeper tonight. ప్రభువా మరి మేమందరం కూడా లోతుకు వెళ్ళబోతున్నామని నేను Oh Lord, నమ్ముతున్నాను. we are hungering for you tonight. ప్రభువా ఈ రాత్రి కాలం నీ కొరకు మేము ఆకలితో ఉన్నామయ్యా. We're thirsting after you tonight. ప్రభువా నీ Lord. విషయమే మేము దాహం కలిగి ఉన్నాము తండ్రి. Lord, we're looking to you tonight, ఈ రాత్రి Father. కాలం తండ్రి నీ తట్టు మేము చూస్తూ ఉన్నాము. Only you can supply our needs, Lord. నీవు మాత్రమే ప్రభువా మా అక్కరలు తీర్చగలవు. Oh Lord, we want to go deep into your blessings tonight. ఈ రాత్రి కాలం ప్రభువా నీ ఆశీర్వాదమునకు లోతుగా వెళ్ళగొడుతూ We want ఉన్నాము. to go to places we've never been, Lord. మేము ఎన్నడీ వెళ్ళని స్థలంలోకి మేము వెళ్ళగొడుతూ ఉన్నాము. ఈ రాత్రి We're asking for you to come. నీవే దిగిరమని మేము వేడుకుంటున్నాను. Come in a special way. నువ్వు ప్రత్యేకంగా దిగిరండి ప్రభువా. Take us higher tonight. ఈ రాత్రి మమ్మల్ని ఉన్నత స్థలంలోకి Take తీసుకుని us వెళ్ళండి. deeper tonight. మమ్మల్ని లోతులోకి నడిపించండి. Oh God, we're looking to you. ఓ మా దేవా మేము నీ తట్టు చూస్తూ We ఉన్నాం. love you, Lord Jesus. ఓ ప్రభువైన యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ We ఉన్నాం. stand here by your grace ఈ tonight. రాత్రి కాలం నీ కృప ద్వారా నిలబడి ఉన్నాం. We know that you are here with us. నీవు మాతో కూడా ఇక్కడ ఉన్నామని మేము ఎరుగుదుము. May you just come and let it be a special time in your presence. నీవే ఈ సమయంలో ప్రత్యేక విధముగా దిగిరమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. In Jesus Christ's name. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్ చెప్తాం అందరం. ఆమేన్. Amen. You may have your seats దయచేసి మీరు కూర్చొని వచ్చునండి. just for a moment. We don't plan on being long tonight, but we want to enjoy the blessings of God. మరి మనం ఈ రాత్రి కాలము ఎక్కువసేపు ఉండవుగా దేవుని ఆశీర్వాదాలు మనం ఆనందించబోతున్నాము. How many here wants to go deeper into the things of God? మరి దేవుని విషయాల్లో లోతుగా వెళ్ళాలని మీలో ఎంతమంది ఆశపడతా ఉన్నారు? We've been around this message for a long time. We've been around this message for a long time. మనము ఈ మెసేజ్ లో చాలా కాలం నుంచి ఉంటూ ఉన్నాము. We've heard about Jesus Christ. యేసుక్రీస్తుని గురించి మనం విని ఉన్నాము. We've heard about his prophets. ఆయన ప్రవక్తల గురించి మనం విని We ఉన్నాము. heard about people being healed. మరి ప్రజలు స్వస్థత పొందడం గురించి మనం విని ఉన్నాము. We hear the testimonies from our parents. మన తల్లిదండ్రుల నుంచి సాక్ష్యములు మనం విని And ఉన్నాము. our pastors preach the word. మన సంఘ కాపరులు సేవకులు వాక్యాన్ని బోధించుట విన్నాము. But it's a season. అయితే ఇది ఏ ఋతువు అంటే Now's the time ఇది ఏ కాలం అనగా for us to go deeper. మనము కూడా లోతుకు వెళ్ళవలసిన సమయమైనది. We don't want to just hear about those things. మరి ఆ విషయాలన్నీ మనం వినగొడుతూ ఉన్నాము. We want them to be personal experiences. వినడం మాత్రమే కాదు కానీ వ్యక్తిగతంగా దాన్ని అనుభూతి It's చెందాల్సిపడుతున్నాం. not enough to just hear about God. దేవుని గురించి వింటే సరిపోదు, You need to know him. ఆయన నీవు ఎరగవలసి ఉన్నది. We need to hunger after God. మనము దేవుని గురించి ఆకలి కలిగి ఉండవలసి ఉన్నాము. Don't just settle for other people's testimony. ఓ మరి ఇతరుల సాక్ష్యంతోను తృప్తి పడవద్దు. Those things are wonderful. అది చాలా అద్భుతమైన విషయమే. We thank God for the great many witnesses we have. మరి దేవుడు అనేక
but we want to have a personal experience with God. అయితే మనం కూడా దేవుడితో వ్యక్తిగతమైన సాక్ష్య అనుభవం కలిగి ఉండాలి. I want to have my own testimony. నేను నా సొంత సాక్ష్యం కలిగి ఉండవలసి ఉన్నది. I want to know a living God. జీవము గల దేవుని నేను వ్యక్తిగతంగా ఎరగవలసి ఉన్నాను. And these things can start so little. మరి మాటలు అనేవి చిన్నవిగా ఉండాలి. You don't have to wait for a lightning strike from heaven. మరి పరలోకం నుండి మరి మెరుపు దిగి వస్తుంది. You don't have to wait for some great big sensation. క్షమించండి, నీవు మెరుపు కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక సహజాతీతమైన కొరకు ఎదురు చూడాల్సిన అవసరం God లేదు. knows how to lead you. దేవుడు నిన్ను ఎలా నడిపించాలో ఎరిగి He ఉన్నాడు. knows how to change you. ఆయన నిన్ను ఎలా మార్చాలో ఎరిగి ఉన్నాడు. We just have to have confidence in His word. మరి ఆయన వాక్యంతో మనం సమావేశమైతే చాలు. Just believe that He is God. ఆయన దేవుడు అయి ఉన్నాడు నమ్మితే చాలు. And take simple steps towards Him. ఆయన వైపుకు ఒక సామాన్యమైన అడుగులు వేస్తే చాలు. When somebody is digging for gold, మరి ఎవరైనా బంగారం కొరకు తవ్వినట్లయితే they don't dig with one big scoop. ఒకేసారి పెద్దగా తవ్వి తీయరు. And it's one big scoop. పెద్దగా తవ్వడం, పెద్దగా వచ్చేయడం, And it's all over. అదంతే అయిపోతుంది. That's not how that works. మరి అలా పని చేయదు. Scoop one time. ఒకసారి తవ్వాలి, Oh, I didn't see anything. అదేమి కనబడదు అక్కడ, So I'm leaving. నేను వెళ్ళిపోతాను. Oh, it's there. అక్కడ ఉంది, వాస్తవానికి The gold is there. బంగారం అక్కడ ఉంది. Just keep believing. అయితే మనం నమ్మడం కొనసాగించాలి. Take God at His word. దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకోవాలి. And put that shovel back in the ground. మరలా పారవేసి తవ్వాలి, And start digging again. మరలా తవ్వడం ఆరంభించాలి. Maybe you've become a lukewarm Christian. ఓ నీవు ఒకవేళ నులివెచ్చని క్రైస్తవుడుగా Maybe you've కావచ్చు. become a little cold. ఆయన లేకపోతే చల్లబారిపోయి ఉండవచ్చు. Maybe it's been a long time since you picked up your shovel. ఓ నీ పారను పరికరాలు తీసుకొని చాలా కాలం అయి ఉండొచ్చు. But I want to tell you there are deeper things. అయితే కొన్ని లోతైన విషయాలు ఉన్నాయని సరే చెప్తున్నాను. Oh, there are riches for you to go and gather. నీ కొరకు అక్కడ నిక్షిప్తము లోతైన స్థలంలో దాచబడి ఉన్నాయి. Just have faith in God. దేవుని కేవలం విశ్వాసం కలిగి When ఉండు. He tells you to do something, ఆయన నీకు ఏదైనా చేయాలని ఆశపడినప్పుడు don't expect some big sensation. ఏదో అతీతమైనది జరుగునట్లుగా నువ్వు ఆశించవద్దు. It is God speaking to you. మరి ఇది దేవుడితో మాట్లాడే ఉన్నది. Amen. ఆమేన్. It can be so simple. ఆయన చాలా సామాన్యంగా ఉంటాడు. If you want your life to be changed, నీ జీవితము మార్పు చెందాలని తలంచినట్టయితే, I'm talking about really change. నేను నిజమైన మార్పు గురించి మాట్లాడుతున్నాను. I'm not talking about being up one day and down the next day. ఒక రోజున ఉన్నత శిఖరం ఉండి మరొక రోజున దిగజారిపోయిన దాని I'm గురించి talking మాట్లాడలేదు. about something real. నేను మాట్లాడేది ఒక నిజమైన వాస్తవికమైన దాని Something గురించి. that holds us through our trials. మన యొక్క శ్రమల గుండా కూడా మనం నిలిచి ఉంచేది, Something that gives us real strength. నిజమైన బలమును మనకు అనుగ్రహించేది, Something that is genuine. అది అసలైన సిసలైనది. There's a way to those things. దాని కొరకు ఒక మార్గము ఉన్నది And మనకు. it can be so simple. అది చాలా సామాన్యమైనదిగా ఉండవచ్చు. I remember when I was a young man, నేను చిన్నవాడిగా యవనస్తుడిగా ఉన్న విషయాలు జ్ఞాపకం it was so చేసుకుంటున్నాను. simple the way the Lord came to me. మరి దేవుడు నన్ను దర్శించిన విధానం చాలా సామాన్యముగా ఉండేను. I knew I needed more of God. మరి నేను దేవునికి అధికముగా అవసరమైన సంగతి నేను ఎరిగి ఉంటిని. There was something inside of me. అయితే నాలో ఒక విషయం ఉండేది. I was just an electrician. నేను మామూలుగా విద్యుత్ పని చేసేవాడిని. I worked like anybody else works. అది అందరి వల్లనే నేను కూడా పని చేస్తుండేవాడిని. But something inside of me కానీ నాలో ఒకటి ఉండేది. said there was more. నాకు ఇంకా కావాలి. I was tired of just going to church. నేను మందిరానికి హాజరయ్యే విషయంలో అలసిపోయాను. I went to church faithfully. నేను నమ్మకంగా మందిరానికి I వెళ్ళాను. believe in those things. నేను ఆ విషయాలన్నీ నమ్మాను. We honor God in those things. మరి ఆ విషయాల్లోనే దేవుడిని గౌరవించే But there's more than just going to church. అయితే మరి సంఘానికి వెళ్ళనకంటే మించింది ఉన్నది అక్కడ. And I knew that there was something more for me. అయితే నా కొరకు అధికమైనది ఉన్నదని నేను ఎరిగి ఉన్నాను. There was something deeper for me. నా కొరకు లోతైనది ఉన్నదని నేను ఎరిగాను. So I started praying to God నేను దేవుడికి ప్రార్థన చేయడం ఆరంభించాను. just in a simple way. ఓ సామాన్యముగా, I just said, Lord, I'm going to start listening to tapes again. ప్రభువా నేను యొక్క టేపులు వినడానికి ఆరంభించబోతున్నాను. I want you to take me deeper. నన్ను లోతులోకి తీసుకువెళ్ళమని I కోరుతున్నాను. want more of you. నీలోని అధికముగా నాకు కావాలి. I want to know you. నిన్ను నేను ఎరగాలని కోరుతున్నాను. I grew up in a ministering family. నేను పరిచర్య చేసే కుటుంబంలోనే పెరిగాను. My grandfather was a pastor. మా తాతగారు సంఘ కాపరిగా ఉండేవారు. My uncle is a pastor. మా బాబాయిలు మా తల్లిదండ్రుల వాళ్ళు మరి అంకుల్స్ అంతా కూడా సేవకులై So ఉన్నారు. I was born and raised in this message. నేను ఈ వర్తమానంలోనే పుట్టి వర్తమానంలో పెరిగాను. I know all the phrases. మరి ఆ వాక్య భాగాలు వచనాలని నాకు I తెలుసు. know all the quotes. మరి ప్రవక్త ఉల్లేఖనాలని నేను ఎరుగుదును. There came a time ఒక సమయం వచ్చింది. I wanted to know him.
him. ఆయనను నేను వెరగాలని కోరుకున్నా. I wanted to know the one that wrote the quotes. మరి ఆ కోట్లో ఉన్నటువంటి లోతైన విషయాలు తెలుసుకోవాలని I wanted కోరుకున్నాను. to know the one that wrote his word. మరి ఆయన వాక్యంలో ఆశ్చర్యకర విషయాలు తెలుసుకొని ఆశపడ్డాను. I wanted to be in fellowship with God. నేను దేవునితో సహవాసం కలిగి కోరాను. There were so many things in the Bible I didn't understand. మరి పరిశుద్ధ గ్రంథంలో నాకు అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. But I knew if I could talk to God, అయితే నేను దేవునితో మాట్లాడగలను ఎరిగి He ఉన్నాను. would know how to explain those things to me. ఆయన నాకు ఎలాగ వివరిస్తారో నేను ఎరిగి ఉన్నాను. He knows how to unwrap His word. తన వాక్యమును తెరిచి He knows how to unveil Himself. ఎలాగో తనతో బయలుపరచుకోవాలని ఎరిగి And ఉన్నాను. I wanted to have a meeting with God. అయితే నేను దేవునితో సమావేశము కావాలని కోరుకున్నాను. I was hungry. నేను ఆకలితో ఉంటిని. I was thirsty. నేను దాహము కొని ఉంటిని. But look at how simple God works. అయితే దేవుడు ఎంత సామాన్యంగా పనిచేస్తాడో చూడండి. But God reveals Himself in simplicity. దేవుడు సామాన్యతలోనే తనను బయలుపరుచుకుంటాడు. I had a desire in my heart. నా హృదయంలో ఒక వాంఛ There ఉంది. was a deep calling to a deep. మరి కరడును పిలుచుచున్నది There was something under the surface, ఓ మరి భూమి పొరల కింద ఏదో ఒకటి ఉన్నది. deep in that mountain. ఆ పర్వతం యొక్క అడుగు భాగములో It was calling to somebody else, నేను ఎవరి కొరకు ఒకరికి మొరపెడుతూ ఉన్నా. calling to another deep. నేను ఇంకొక కరడును పిలుస్తూ ఉన్నా. There was something inside of me నాలో ఒకటి ఉన్నది. that was calling out to the real me. నా యొక్క నిజమైన దాన్ని పిలుచుచూ కేకవేస్తుంది. Because God knows who I really am. ఎందుకంటే నేను వాస్తవంగా ఏమై ఉన్నానో దేవుడు ఎరిగి ఉన్నాడు. He knows how to meet that desire. నా వాంఛను ఎలా తీర్చాలో అని ఎరిగి ఉన్నాడు. So there was a deep calling to a deep. కాబట్టి కరుడు పిలుచుచూ ఉన్నది. And if there's a desire in your heart, మరి ఇలాంటి హృదయ వాంఛను కలిగి ఉన్నట్టయితే, if there's a desire in your heart to serve God, దేవుని సేవించాలనే ఒక బలీయమైన కోరికను కలిగి ఉంటే, maybe you don't know how to do that. దాన్ని ఎలా చేయాలో నీవు ఎరగకపోవచ్చు. You might not understand all the ఈ scriptures. లేఖనాలు నీకు అర్థం కాకపోవచ్చు. You might have fallen and made mistakes. ఓ మరి నీవు అనేక విషయాలు తప్పిపోతూ ఉండవచ్చు. Oh, but if there's a desire in your heart, అయితే నీలో ఏదైనా ఒక ఆశను కలిగి ఉంటే నీవు, the devil did not put that desire there. మరి సాతాను వాడు ఆ యొక్క ఆశను పెట్టలేదు. వాడు God put that desire. దేవుడే ఆశను పెట్టి ఉన్నాడు. And there's a reason for that desire. మరి ఆ ఆశకు వెనుక ఒక కారణం ఉన్నది. There's a deep that He put inside of you. ఆ నీ లోపల ఒక విషయాన్ని పెట్టి ఉన్నా. Under the surface level, మరి యొక్క పై పొర కింద లోతులలో, under this flesh level, ఈ శరీర భాగము లోపల, inside of your heart, నీ హృదయ అంతరంగములో, where in the depths of your soul, నీ ప్రాణము, నీ ఆత్మ అంతరంగములో God planted His seed. దేవుడు తన విత్తనమును నాటి ఉన్నాడు. There's a deep that He planted there. ఓ ఆ లోతుల్లో అంతరంగములో ఆయన నాటి ఉంచాడు And దాన్ని. it's a mystery about yourself. మరి అది నీలో ఒక మర్మముగా దాచబడి ఉన్నది. You can't explain it. దాన్ని నీవు వర్ణించలేవు. You don't know why you cry out to God. నీవు దేవునికి ఎందుకు మొరపెడుతున్నావు నీకు You don't తెలియదు. know why you're hungry for God. నీవు దేవుని కొరకు ఎందుకు ఆకలి కలిగి ఉన్నావు నీకు తెలియదు. I want to tell you something today. ఈ రోజు ఒక విషయం చెప్తాను మీకు. If He put that desire there, ఆ ఆశను వాంఛను ఆయనే కనుక అక్కడ పెట్టి ఉంటే, He knows how to meet that ఆ desire. ఆశను ఎలా తీర్చాలో కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. It's like a big magnet. అది ఎలా ఉందంటే పెద్ద అయస్కాంతం వలె. And that magnet is only complete when it's together. మరి ఆ అయస్కాంతం అనేది ఒకదాంతో అతికి ఉన్నప్పుడు అది సంపూర్ణమవుతుంది. So you have one side of the magnet in you, మరి నీలో అయస్కాంతం యొక్క భాగం నీలో ఉన్నది. and the other side of the magnet's in God. మరి దేవుడు అనేటువంటి ఇంకొక అయస్కాంతం అవతల పక్కన ఉన్నది. It's a mystery. అది ఒక మర్మమై ఉన్నది. It's magnetic forces అది అయస్కాంతం యొక్క శక్తి అయి ఉన్నది. pulling at each other, అది రెండు కూడా ఒకదానొకటి ఆకర్షించుకుంటూ ఉన్నాయి. desiring one another, desiring అవి each other, ఒకదాని కొరకు ఆశ కలిగి ఉన్నాయి. wanting to be complete. ఓ అవి సంపూర్ణం చేయబడాలని ఆశతో ఉన్నాయి. So if you have something pulling, అయితే నీలో ఒక ఈడ్చేది లేదా బయటికి లాగేది ఒకటి ఉన్నది. there's a deep to respond tonight. అయితే ఈ రాత్రి కాలము నీకు స్పందించే మరొక కరుణ ఉన్నది అక్కడ. And it's so simple how God comes. మరి దేవుడు ఎలా వస్తాడు అనేది చాలా సామాన్యమైనది. I started desiring the things of God. దేవుని విషయాల కొరకై నేను ఆశించడం మొదలు పెట్టాను. I wanted to go deeper. నేను లోతులోనికి వెళ్ళబోయాను. So all I knew how to do నాకు తెలిసినంత నేనేం చేయాలనుకున్నానంటే is to start looking into His Word. ఆయన వాక్యంలోనికి నేను చూడాలని ఆశపడ్డాను. Start reading His Word. ఆయన వాక్యాన్ని చదవడం ఆరంభించాను. Start listening to the tape. ఆ టేపుల్ని వినడం I ఆరంభించాను. didn't even know where to start.
మరి ఎక్కడ ఆరంభించాలో తెలియదు నిజంగా. I knew there was something there. అయితే ఏదో ఒకటి ఉన్నది మాత్రం నేను ఎరుగుదును. There's a surface level here. ఇక్కడ పై భాగము పై పొర మాత్రమే ఉంది ఇక్కడ. This is just surface level. అది ఏది పై భాగం పైనే ఉంది. But I knew behind the surface కానీ ఈ యొక్క పై పొర కింద వెనకాల there were the deep things of God. లోతైన దేవుని విషయాలు ఉన్నాయి. And I didn't know how to get to those things. ఆ విషయాలను ఎలా చేరుకోవాలో నాకు తెలియదు. But I knew I had to start digging. కానీ తవ్వడం ఎలా తవ్వాలో మాత్రం నాకు తెలుసు. Just by simple faith. అది సామాన్యమైన విశ్వాసం ద్వారా Start digging. మరి తవ్వడం ఆరంభించాను. You read in John 1 about God becoming flesh. మరి యోహాను సువార్త మొదటి అధ్యాయం చూస్తే దేవుడు మానవ శరీరయ్యాడు. Oh, and you start digging out those things. ఆ విషయాలు తవ్వడం And you ఆరంభించేసి start pondering those things. ఆ విషయాలన్నిటి కూడా ఆలోచించడము ధ్యానించడం మొదలు Like we పెట్టారు. read about Peter tonight. మరి మనం పేతురు గురించి రాత్రికాల చదువుకొని You ఉన్నాం. start wondering about those things. ఆ విషయాలన్నిటి కూడా మనము ఆలోచిస్తూ ఉన్నాం. How he told Peter to launch out into the deep. మరి ఆశ్చర్య విషయం ఏంటంటే పేతురును లోతులోకి నడిపించమని ఎలా Oh చెప్పాడు? God, let me launch out into the deep. ఓ దేవా, ఈ రాత్రి కాలంలో లోతులోకి నడిపించుము. I started listening to the tapes again. మరి మళ్ళా నేను టేపులు వినడం మొదలు పెట్టాను. And it's amazing how it's just a normal day. అది ఒక ఆశ్చర్యకరమైన సామాన్యమైన దినంగా ఉండిపోయింది. Just driving in my work vehicle. నేను నా పని నిమిత్తమై వాహనం నడుపుతూ వెళ్ళాను. Driving home from work. నేను పని నుండి ఇంటికి వస్తూ ఉన్నాను. Just another day. అది మామూలుగా ఉన్న మరొక దినం. Just a regular day. అది సామాన్యంగా ఎప్పటి వల్ల ఉన్న దినం. Smell like I've been at work. మరి ఆ పని స్థలంలో చెమట కంపుతూ It was ఉన్నాను. a rough day. అది చాలా కఠినమైన A దినం. little అది bit tired. అలసిపోయి ఉన్నాను ఆ రోజు. But something on the inside wasn't satisfied. కానీ నాలో ఒకటి మాత్రం తృప్తి పడకుండా ఉన్నది. And I was looking for God. నేను దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నా. Started listening to a tape on the way home. నేను ఇంటికి వస్తూ ఉండగా టేపు వింటూ ఉన్నా. And the prophet says this. ప్రవక్త ఇలా చెప్తూ ఉన్నాడు. He says, you young men, ఓ యవనస్తులారా, what better thing do you have to do నీవు చేయవలసినటువంటి శ్రేష్టమైన పని ఏమిటి? than be at a prayer meeting on a Friday night? ఓ మరి శుక్రవారం రాత్రి ప్రార్థన మీటింగ్ కంటే మించింది. And I listened to that. ఆ మాట నేను విన్నాను. What is happening? ఏం జరుగుతా ఉంది? It's a deep calling. ఈ యొక్క కరుడు పిలుస్తా ఉన్నది. And it's so simple. అది చాలా సామాన్యముగా ఉన్నది. It wasn't a big audible voice. ఏదో గంభీరమైన స్వరము కాదు. It's the voice of that prophet on tape. ఆ టేపు మీద ప్రవక్త గారి స్వరమే. Just an ordinary day. అది ఒక సామాన్యమైన దినమే. A simple word of instruction. అది హెచ్చరికతో కూడా ఒక సామాన్యమైన మాట. I have a bigger shovel for you. అయితే నీ కొరకు పెద్ద పరికరాన్ని You కలిగి can ఉన్నావు. go deeper if you do this thing. మరి నీవు ఈ విషయాలు కనుక చేస్తే నీకు లోతైనవి ఉన్నాయి. God knew the desire of my heart. నా హృదయం యొక్క ఆశను దేవుడు ఎరిగి ఉన్నాడు. He knew how to get me there. అక్కడికి నన్ను ఎలా తీసుకువెళ్లాలో దేవుడికి He తెలుసు. knew what I was looking for. నేను దేని కొరకు వెతుకుతున్నానో ఎరిగి ఉన్నాడు. So he gently starts to lead. ఆయన మృదువుగా నాతో వ్యవహారం చేయడం మొదలు పెట్టాడు. God can speak in such simple things. దేవుడు ఎంత సామాన్యంగా It could మాట్లాడుతున్నాడంటే, be a phone call from your mother. ఓ నీ తల్లి గారి నుంచి ఒక ఫోన్ కాల్ అయి I'm ఉండొచ్చు. praying for you. నేను నీ కోసం ప్రార్థన I look చేస్తాను. forward to seeing you at church. I look forward to seeing you at church. మరి నువ్వు మందిరంలో నువ్వు కనబడాలని నేను ఎదురు చూస్తున్నాను అక్కడ. Something simple like that. అలాగ ఒక సామాన్యమైన మాట అయి Starts to ఉండొచ్చు. stir that deep calling again. అది నీ లోతులో ఉన్నటువంటి ఆ కరుడును రేపేదిగా ఉంటుంది. God knows how to stir us. ఆ మనలో ఎలా మనల్ని రేపాలో దేవుడు ఎరిగి ఉన్నాడు. Now, here's the key though. ఇది ఇక్కడ ఒక తాళపు చెవి ఉన్నది. I was desiring the deeper things of God. నేను దేవుని యొక్క లోతైన విషయాల కొరకై ఆశపడుతూ God ఉన్నాను. was faithful to tell me how to do it. మరి దాన్ని ఎలా చేయాలన్న విషయంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు నాకు. In those simple instructions. ఆయన సామాన్యమైన హెచ్చరిక It సూచన was so clear. ఆయన చాలా స్పష్టముగా. I was a young man. నేను ఒక యవ్వనస్తుడిగా ఉంటిని. And we had prayer meetings on Friday nights at మరి that time. మరి శుక్రవారం రాత్రి వేళ అక్రమ ఆరాధన కూటముండే సంఘములు. He's literally talking to me. ఆయన స్వయముగా అక్షరాల నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు. Now the flesh is not so willing. అయితే ఈ శరీరము దానికి అనుమతించడం లేదు. I'm just being honest with you tonight. నేను ఈ రాత్రి కాలం మీకు నిజాయితీగా చెప్తున్నాను. We want to go deeper. మనము లోతుగా వెళ్ళాలనుకుంటాము. But the flesh is a hindrance. అయితే ఈ దేహము ఈ శరీరం మనకు అడ్డుగా ఉన్నది. Nobody goes to prayer meetings. ఎవరు కూడా ప్రార్థన కూడానికి వెళ్ళరు. Nobody does that. అది ఎవరు చేయరు అసలు. That's for those really gifted people. నిజముగా అది కేవలముగా ఒక వరము లేదా ఒక బహుమతి పొందిన వారికి. That's for those prayer warriors. మరి దాని కేవలం ప్రార్థన వీరులకే చెందుతుంది. That's not for me. అది నా కొరకు కాదు. That's for those brothers. సహోదరులు ఉన్నారు వారి కొరకటే కూటం. Let the
pastor do those లేకపోతే things? పాస్టర్ గారు ఆ పనులు చేస్తాడు, నాకెందుకు? Who am I? నేనెవరండి? None of the other kids go to prayer meeting మరి ఏ anyhow. చిన్న పిల్లలు కూడా ఎవరు కూడా ప్రార్థన కూడానికి వెళ్ళరు. See, the flesh is wrestling. చూడండి, ఈ శరీరము పోరాటం చేస్తుంది. It doesn't want to do those things. ఆ కార్యాలు చేయటం దానికి ఇష్టం ఉండదు. But God has a way for us to go deeper. కానీ లోతులకు వెళ్ళడానికి దేవుడు ఒక మార్గమును, పద్ధతిని కలిగి ఉన్నాడు. He's not asking for us how we feel about it. మనం దాని గురించి ఎలాంటి అనుభూతి పొందుతున్నామని నేను అడగడం లేదు. He's showing us how to get there. కానీ ఎలా వెళ్ళాలో అక్కడికి అది చూపిస్తున్నాడు ఆయన. Just listen to my word. కేవలము నా మాటను ఆలకించు. It's so simple. అది చాలా సామాన్యమైనది. It's so plain. అది చాలా స్పష్టమైనది. It's to you. అది నీకే, Not just the pastor. అది పాస్టర్ గారికి కాదు, Not just the deacon. అది సంఘ పెద్దలకు కాదు, It's for everyone. అది ప్రతి ఒక్కరి కొరకై ఉన్నది. I'm talking to you personally. నేను నీతోనే సూటిగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. This will work for anybody. అది ఎవరికైనా పనిచేస్తుంది. Oh my. దేవునికి స్తోత్రం. Our flesh doesn't like to do things. అయితే మన శరీరం ఆ పనులు చేయడానికి ఇష్టపడదు. It gets bored so easily. ఓ సులభంగా అది విసుగు చెందుతుంది. It gives up so easily. సులభంగా మధ్యలో వదిలేస్తది. You know, there's another night that I can't be with my family. మరి మరొక రాత్రి నా కుటుంబంతో కలిసి నేను ఒక క్యాంపెయిన్ చేస్తా ఉన్నాను. I have to give up another evening. నేను ఒక సాయంత్రాన్ని వదిలిపెట్టుకోవాలి. I work all day. మరి దినమంతా పని చేస్తా, నా కుటుంబంతో గడపకుండా వదిలేసుకోవాలి. And I'm tired when I get home from work. మరి నేను పని స్థలం నుంచి ఇంటికి వచ్చేటప్పటికి బాగా అలసిపోయాను. And now I have to go to prayer meeting. మరలా ఈ సమయంలోనే ప్రార్థన కూడానికి వెళ్ళాలా? Absolutely. వాస్తవంగా నిజంగా What you don't realize, మనం గ్రహింపాలని విషయం you ఏంటంటే need that prayer meeting. ఆ ప్రార్థన కూటము మనకు అవసరం. God is inviting you. దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ God ఉన్నాడు. is calling me. ఆయన నన్ను పిలుస్తూ ఉన్నాడు. He wants me to dig. ఓ ఆయన నన్ను త్రవ్వాలని కోరుతూ You ఉన్నాడు. know, sometimes we go to digging. కొన్నిసార్లు మనం త్రవ్వడానికి వెళ్తాం. We know there's something good down there. మనకు మంచిది మేలైంది ఉందని మనకు తెలుసు. And so we start digging. మనం త్రవ్వడం ఆరంభిస్తాం. And then we hit this big rock. ఓ పెద్ద రాయి అడ్డు వస్తుంది. And it gets harder to dig. ఆ తవ్వడం కష్టమైపోతుంది. And you get tired. మనం అలసిపోతాం. Don't give up. అయితే ఆ సమయంలో నువ్వు వదిలిపెట్టొద్దు. Just get down there. ఓ అక్కడ చేరుకొని That rock is going to be a hindrance. ఓ మరి ఆ రాయి ఆ బండ నీకు అడ్డుగా ఉండవచ్చు. Maybe you want to play video games. ఓ నీవు ఒక వీడియో గేమ్ ఆడాలనుకుంటున్నావేమో. Maybe you think that's more important than prayer meeting. ఓ ప్రార్థనా కూటమి కూడా నీకు చాలా ప్రాముఖ్యమైనది Maybe భావిస్తున్నావేమో. you got some event to go to. లేకపోతే ఏదో కార్యక్రమం హాజరు కావాల్సినదేమో. These things become a hindrance. ఇవన్నీ కూడా ఒక అడ్డుబండగా ఉంటాయి. They become logs ఓ అవన్నీ కూడా మనకు ఒక దుంగగా అడ్డుగా ఉంటాయి. and big rocks in our mountains. ఆ పెద్ద పర్వతాలు గుట్టలుగా మారిపోతాయి. Those things get in the way. ఓ మరి Those things get in the way. లోపలి మార్గంలోకి వెళ్ళమని చెప్తుంటే They're hindrances to our walk with the Lord. They're hindrances to our walk with the Lord. మరి ప్రభువుతో నడిచే మార్గానికి అవి అడ్డుపడ్డలుగా ఉంటాయి. Those things ఆ విషయాలు are preventing you from going deeper. లోతులోనికి వెళ్లకుండా అవి నిన్ను నిరోధిస్తూ ఉన్నాయి. And so you take your shovel అయితే నీవు ఒక గుణపం తీసుకోండి. because you know you need to go deeper. నీవు లోతుకు వెళ్ళవలసి ఉన్నది కనుక నీవు I ఎరిగినావు need to get this hindrance out of my life. నా జీవితంలో నీ అడ్డుబండ తొలగించుకోవాలి. So you get that shovel ఆ యొక్క గుణపం తీసుకొని and you start banging on that rock. ఆ బండను కొట్టడం మొదలు పెట్టాలి. You start beating on it. దాని మీద కొట్టుతూ ఉండాలి. You start applying some pressure. ఓ దాని మీద కొంత ఒత్తిడిని మనం వేయాలి. What are you doing? మనం ఏం చేస్తున్నాం? You are wrestling against the flesh. నీవు శరీరం పోరాడుతూ You ఉన్నావు. are subduing it. నీవు దాన్ని లోపరుచుకుంటూ ఉన్నావు. Put the shovel aside. మరలా గుణపం పక్కన You పెట్టి roll up your sleeve. నీ యొక్క చేతి అంగి మడిచి It's time to get dirty ఓ మరి మురికితో ఉన్నప్పుడు because I want to go deeper. ఎందుకంటే నువ్వు లోతు వెళ్ళగొడుతూ ఉన్నావు. And this thing is hindering me. ఓ ఇది నన్ను ఆటంకపరుస్తూ ఉన్నది. I don't want to listen to the flesh anymore. నేను శరీరంలో ఎంతమాత్రం I don't care what I look like. నేను ఎలా కనబడ్డాను లెక్క I చేయను. don't care if I have to get messy. ఓ నేను మురికిగా మారిన నాకు లెక్క. I want to get down to those deep things. నేను లోతైన విషయాలకు చేరుకోవాల్సిందే. So you roll up your sleeves. కాబట్టి చేతులు మడచేసుకొని Oh, we can dress up so nice. మనమైతే చక్కగా వస్త్రాలు వేసుకుంటాం. We can get ourselves all cleaned ఓ out. చక్కగా శుభ్రంగా It's పెట్టుకుంటాం. time to roll up the sleeves. అయితే అలా కాదండి. ఇప్పుడు మన చేతులు Don't worry about getting dirty. ఓ మనం అవసరమైతే మురికిలో We దిగిపోవాలి. need to get a little dirty sometimes. ఓ కొన్నిసార్లు మనం మురికిలోకి వెళ్ళి దాన్ని We తీసుకోవాలి. need to get down to business ఎందుకంటే sometimes. కొన్నిసార్లు మన పనిలో నిమగ్నం కావాలి. Take those video games ఓ మన వీడియో గేమ్ తీసేసి and throw it out of there. దాన్ని బయట పారవేసి This is eating up my time. ఇది నేను భోజనం చేసే సమయం. And I could be spending in the Word. నేను Eating up my time.
అది నా సమయం తినేస్తా ఉంది. It's a time I could be spending with God. అయితే నేను ఈ సమయాన్ని దేవునితో It's గడపవలసినది. hindering me. అది నన్ను ఆటంకపరుస్తా I need ఉంది. to get rid of that. నేను దాని నుంచి బయటపడాలి. Those things that hinder us from God. అవన్నీ కూడా దేవుడి నుంచి మనకు అవి ఆటంకపరుస్తూ ఉంటాయి. We need to get desperate. మనము చాలా తీవ్రమైన ఆశ గలవారమై ఉండాలి. You know, it's like the prophet talks about those rivers. చూడండి, ప్రవక్త ఆ యొక్క నదుల గురించి మాట్లాడుతుంటారు. We నిజంగా want the rivers of his blessings to flow. ఆయన తన ఆశీర్వాదపు నదులను ప్రవహింపచేస్తాడు. We want those crystal blue waters. స్పష్టంగా ఉన్న నీళ్ళు రంగులో ఉన్న నీళ్లు కావాలని ఆశపడతాం We మనం. want to hear those streams of waters flowing. ఆ యొక్క జలం యొక్క ప్రవాహ ధ్వనులు మనం వినాలని We ఆశపడతాం. want to sit under the fountain of Almighty God. ఆ సర్వశక్తి దేవుని ఊట కింద కూడా మనం We want ఆశపడతాం. his Holy Spirit to flow through us. ఆయన పరిశుద్ధాత్మ మనలో నుండి ప్రవహించాలని మనం ఆశపడుతున్నాం. Brother and sister, there's nothing wrong with the water. సోదరి సహోదరుల, ఆ నీళ్ళలో ఏ పొరపాటు లేదు. There's nothing wrong with God. దేవుల్లో ఏ పొరపాటు లేదు. It's up to us. అయితే We can hinder God. మన దేవుని ఆటంకపరచాలా వద్దా మన మీద ఆధారపడి ఉంటుంది. We can put things in that water. ఆ నీళ్ళలో మనం ఏం వేస్తామని దాన్ని There can ఆధారపడి be logs in that water. There can be logs, మనము branches. దుంగలు మనం కర్రలు నరికి ఆ నీళ్ళలో వేయవచ్చు. That water used to be so deep. ఆ నీరు ఎంత లోతుగా ఉంటుందంటే You used to love God. ఆయన దేవుడిని ప్రేమిస్తూ ఉంటాం. You used to serve him with all your heart. నీ హృదయమంతటితో నీవు ఆయన ఆరాధించాలి, ప్రేమించాలి. But now when you go there, అయితే నువ్వు అక్కడికి వెళ్ళి you can barely get your feet wet ఆయన ఇంతకుముందు ఆరాధిస్తున్నా, ఇప్పుడు నీ పాదాలు కూడా తడపలేకపోతున్నా. because it's so full of garbage. మనంతా కూడా చెత్తంతా ఉండిపోయింది. Oh, it's time. మరి ఈ సమయంలో Don't worry about the water. The water's good. మరి ఆ నీళ్ళ గురించి దిగులు పడద్దు, నీరు మంచిదే. But it's time to remove the hindrances. అయితే ఇప్పుడు సమయం ఏమనగా ఆ ఆటంకం తొలగజేసేది ఉన్నది. Because you want to go deeper. ఎందుకంటే నీవు లోతుగా వెళ్ళని ఆశిస్తున్నాడు. You want to be washed by the waters of the word. దేవుని వాక్యమైన నీటి చేత నువ్వు కడగవలసి ఉన్నది. So it's simple tonight. ఇది చాలా సామాన్యమైన విషయం. రాత్రి కాలం You don't have to wait for some big preacher. ఏదో గొప్ప బోధకుడు కొరకు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. You don't have to wait for some lightning bolt to hit you. ఏదో ఒక ఉరుమి పిడుగు పడాల్సిన అవసరం లేదు. That would hurt anyway. అది అలా పడితే నీవు గాయపరుస్తుంది ఏ విధంగా. Amen. God is a gentleman. దేవుడు చాలా మృదువైన వాడు. God knows how to correct things in our lives. దేవుడు మన జీవితంలో ఎలా సరిదిద్దాలో ఆయన బాగా ఎరిగి ఉన్నారు. Each and every one of you has it. మరి Each and every one of you has this. మరి ప్రతి ఒక్కరి మీద కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా We have the word. మన వాక్యం కలిగి ఉన్నాం. And he'll tell you how to get right with God. మరి దేవునితో ఎలా సరి చేసుకోవాలో మనం దీనిలో కలిగి ఉన్నాం. So for me it was pretty simple. మరి నాకైతే ఇది చాలా సామాన్యంగా ఉన్నాను. I had a decision to make. నేను ఒక తీర్మానం చేశాను. But I wasn't quite willing right at first. అయితే ఆ యొక్క విషయాలను ఖచ్చితంగా అలా చేయలేకపోయాను. You know, the mind starts to play games. మరి మనసు కొద్దిగా ఆటలాడడం మొదలు పెట్టింది. So I thought maybe I didn't hear that just right. మరి నేను దాన్ని సరిగ్గా వినలేదేమో. Maybe I misheard him. లేకపోతే ఆయన చెప్పే మాటలు వినడంలో తప్పిపోయానేమో. We do this, don't we? చాలా సార్లు మనం అలా చేస్తాం. That's not what he said. అది ఆయన చెప్పారు, అలా చెప్పలేదు ఆయన. He doesn't mean that. ఆయన చెప్పిన భావం అది కాదు. So I rewound it. దాన్ని మరలా వెనకకు తిప్పాను. I played it back. మరలా దాన్ని ప్లే చేశాను. And sure enough, అది ఖచ్చితంగా నిర్ధారణ అయిపోయింది. he didn't change his words. ఆ మాట మారలేదు. It's exactly what he said. ఆయన చెప్పింది అలాగే చెప్పాడు. I played it again. మరలా ప్లే చేశాను. And what a big surprise. నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. He said the same thing again. మరలా అదే మాట చెప్పాడు ఆయన. Oh my. How many times did he come to church? ప్రతిసారి దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా Oh, I've heard this before. మరి ఎప్పుడు వింటూ ఉండేవారు ఇంతకు ముందు. I've heard this before. నేను ఎప్పుడో ఇంతకు ముందే విన్నాను దీన్ని. It's getting boring. అది విని విసిగిపోయాను. Why can't he change what he's saying? ఆయన చెప్పే మాట ఎందుకు మార్చకూడదు? Tired of hearing the same thing. ఒకే విషయాన్ని వినే బదులుగా We can look at our pastors that way. మరి మన పాస్టర్ అలా చూస్తాము. Amen. ఆమేన్. There's nothing wrong with the pastor. అయితే చెప్పిందే చెప్తూ వింటాం కదా. ఆ పాస్టర్ ఏ తప్పిదం లేదు. Grace of God to you. అది దేవుని కృప నీ పట్ల అయి ఉన్నది. He wants to make sure you hear it. నీవు వినడము నిశ్చయం చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. Because he knows what you need. అది నీకు అవసరమైందని నేను ఎరిగి ఉన్నాడు. Oh, it's so simple. ఇది చాలా సామాన్యంగా. I love it. నేను దాన్ని ప్రేమిస్తూ ఉన్నాను. I'm sure God laughs a little bit sometimes. కొన్నిసార్లు దేవుడు కూడా ప్రేమిస్తూ ఉంటాడు కదా. Replay that tape. మన టేప్ ప్లే చేస్తాం. He's watching. ఆయన చూస్తూ ఉంటాడు. He'll figure it out eventually. అలా నడుస్తూ ఉంది. I met. క్రమంగా అర్థం చేసుకుంటాడు. He'll figure it out.
ఓ అర్థం చేసుకున్నాడులే, You'll see. చూస్తున్నాడు, I've got a plan. నేను నాకు ఒక ప్రణాళిక కలిగి Those are my ఉన్నాను, words. అది నా మాటలు అయి ఉన్నాయి, My sheep hear my voice. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. He'll give up. ఓ ఇప్పుడు ఇక్కడ వదిలేశాడు, I know what I'm doing. నేనేం చేస్తున్నా నాకు తెలుసు. Amen. ఆమేన్. God knows what he's doing. దేవుడు ఏం చేస్తున్నాడు కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. So I pulled over to the side of the road నేను రోడ్డు పక్కకు నేను ఆగాను, and I just turned the vehicle off. నేను నా వాహనాన్ని నిలుపు చేశాను, Got quiet before God. నేను దేవుని ముందు మౌనంగా ఉండి, And I said, Lord, is that you speaking to me? ప్రభువా ఈ మాట నీవు నాతో మాట్లాడుతున్నావా? See, it wasn't just a voice on tape anymore. ఇది మరి ఈ టేప్ మీద ఉన్న స్వరం కేవలమైన స్వరం మాత్రం కాదు, Something changed. మరి ఏదో మార్పు కలిగి ఉన్నది. Lord, is that you answering my prayer? ప్రభువా నువ్వు నాకు ప్రార్థనకు జవాబిచ్చేవాడు నీవే కదా. I might not want to do it. నేను దాన్ని I చేయగోరకపోవచ్చు, might not understand all of it. ఈ విషయాలని నాకు అర్థం I don't know how చేసుకోలేదు, that's going to work. అది ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు. But Lord, if you're speaking to me, అయితే ప్రభువా ఒకవేళ నీవే గనక నాతో I'm మాట్లాడుతున్నట్టయితే just going to obey your word. నేను కేవలం నీ మాటకు లోబడ కోరుతున్నాను. Amen. ఆమేన్. Just in simplicity. ఇది చాలా సామాన్యతలోనే ఉంది. Because I want to go deeper. నేను లోతుకు వెళ్ళగోరుతూ ఉన్నాను, I'm just going to take you at your word. నీ వాక్యమును ఉన్నదంటగా తీసుకోబోతున్నాను నేను. Amen. It Amen. becomes personal. ఆయన వ్యక్తిగతంగా I'm that young man on that tape. నేను ఆయన అంటున్నాడు ఏమి విన్నానంటే ఎవరొస్తుడో ఆ టేప్ లో విన్నానమ్మా, He was talking to me. ఆయన నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు, God is talking to you. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. Behold, I send you, Elijah. ఇదిగో నీ కొరకు ఏలియాను పంపి ఉన్నాను ఇదిగో అంటాడు. Sometimes we say, God, speak to me. ఓ కొన్నిసార్లు దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగా, Oh, I want to hear you, Lord. I want to hear from you, Lord. ఓ ప్రభు నీ స్వరం విన్నప్పుడు He's talking to you all the time. ఆయన ఎల్లప్పుడు కూడా నీతోనే మాట్లాడుతూ He ఉన్నాడు. sent a voice. ఆయన తన స్వరాన్ని పంపి ఉన్నాడు. All we have to do is turn it on. ఓ మరలా దాన్ని ఆన్ చేయాలని కోరుతూ All we ఉన్నాడు. have to do is read our Bible. ఓ ఆయన కోరేదంతా బైబిల్ చదవాలని. He's talking to us all the time. ఆయన ఎల్లప్పుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. But we have to be willing. మనము లోబడ కోరాలి. Say, Lord, మనం ఏం చెప్పాలి? ప్రభువా give me the strength. నాకు బలము అనుగ్రహించుము, I want to go deeper. నేను లోతుకు వెళ్ళగోరుతూ ఉన్నాను. Give me the strength, Lord. ప్రభువా నాకు బలము దయచేయము. Anoint me, O ఓ God. దేవా నన్ను అభిషేకించుము. Bless me with wisdom and understanding ఓ జ్ఞానముతోను గ్రహింపుతోను నన్ను దీవించుము, so that ఆశీర్వదించుము. I can remove these hindrances out of my life, తద్వారా నా జీవితంలో ఉన్న ఈ అడ్డులు తొలగించుకోవడానికి, so that those waters can flow again. ఓ మరలా ఆ యొక్క జలములు ప్రవహించలాగున తిరిగి I started going to those prayer meetings. నేను మరలా ప్రార్థన కూటకు వెళ్ళడం ఆరంభించాను. There was a lot of people there, అక్కడ చాలా మంది ప్రజలు లేరు. but it wasn't about all the other people. అది అక్కడ ఇతరుల గురించిన విషయం కాదు వాస్తవానికి. It wasn't about anybody else anymore. అది అక్కడ ఎవరి గురించి కూడా కాదు This వాస్తవంగా. was about me and God. అది కేవలం నాకు దేవునికి సంబంధించిన విషయమైనది. It's so simple. అది చాలా But సామాన్యమైనది. it was between me and God now. అయితే అది నాకును దేవునికి మధ్యలో ఉన్నది. I didn't go to prayer meetings just because I had to. నేను ఏదో వెళ్ళాలి కాబట్టి ప్రార్థన కూడానికి I వెళ్ళలేదు. went to prayer meeting because God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు కనుక నేను It వెళ్ళగోరాను. was personal. అది వ్యక్తిగతముగా. And I knew that was the next step for me. మరి నా కొరకు మరొక అడుగు ఉందని నాకు I తెలుసు. knew I wasn't going to go deeper unless I took this step in my life. మరి ఈ అడుగు నేను వేయకపోతే మరింత లోతులోకి వెళ్ళలేను అని గ్రహించాను. Amen. ఆమేన్. And I went to those prayer meetings. నేను ఆ కూటానికి వెళ్ళాను. And from there, my life was changed. అక్కడ నుండే నా జీవితం మారిపోయింది. Oh, being in that atmosphere of prayer, ఓ మరి ప్రార్థనా పూర్వకమైన వాతావరణంలో మార్పు చెంది tasting the presence of the Lord, దేవుని సన్నిధిని ఆ రుచి చూడ మొదలు పెట్టాను. hearing the testimonies from the prayer meetings. ఆ ప్రార్థన కూటాల్లో సాక్ష్యాలు వినడం Oh, ఆరంభమైంది. it started to move upon me. నా లోపల ఒక కదలిక I వచ్చేసింది. started to read the Bible differently. ఓ నేను దేవుని వాక్యాన్ని భిన్నంగా చదవడం It was ఆరంభించాను. from those prayer meetings మరి ఆ ప్రార్థన కూటాల ద్వారా that my eyes became open. నా కళ్ళు తెరవబడ్డాయి. I started to read the Bible differently. నేను బైబిల్ గ్రంథాన్ని భిన్నంగా చదవడం మొదలు What పెట్టాను. was happening? ఏమి జరుగుతా ఉన్నది? God was taking me deeper, దేవుడు నన్ను లోతులో నడిపిస్తూ ఉన్నాడు. deeper. మరింత లోతులోనికి Every day He was taking me deeper. ప్రతి రోజు కూడా లోతుకు నడిపిస్తూ ఉన్నాడు. But we have to be willing. అయితే మనము ఇష్టపడే వారముగా ఉండాలి. Take a shovel, ఎందుకంటే త్రవ్వడానికి start digging. మరి త్రవ్వడం ఆరంభించడానికి Praise the Lord. దేవునికి స్తోత్రం.
God has something deep for you. నీ కొరకు దేవుడు ఒక లోతైన దాన్ని కలిగి ఉన్నాడు. Just like we see what he does here with Simon. మరి సీమోనుతో ఆయన చేసినట్టుగా మనం చూసిన విషయంలో The Bible says that he was calling his disciples at this time. మరి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది యేసు ప్రభు తన శిష్యులను పిలుచుకుంటున్నాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు. He was drawing on his disciples. ఆయన తన శిష్యుల తన దగ్గర చేర్చుకుంటూ ఉన్నాడు. They didn't know they were disciples yet. మరి వారు శిష్యులై ఉన్నారన్న సంగతి వారికి ఇంకా తెలియదు. But God knew who they were. కానీ వారు ఏమై ఉన్నారో దేవుడు ఎరిగి ఉన్నాడు. He knew where they were. వారు ఎక్కడ ఉన్నారో అని ఎరిగి ఉన్నాడు. And so that magnet begins to move. కాబట్టి ఈ అయస్కాంతము కదలడం ఆరంభమైంది. And as he draws closer to Simon, మరి సీమోను కొని సమీపించుచూ ఉండగా there's something pulling from Simon. మరి సీమోను వైపు నుంచి కూడా ఒక ఆకర్షణ మొదలైంది. Who is this man? ఓ ఈ వ్యక్తిని మీరు చూడండి. There's something different about this man. ఈ వ్యక్తిలో ఒక ప్రత్యేకత ఉన్నది. Something different about his word. ఈ పనిలో ఈయన చేసే పనిలో ఒక ప్రత్యేకత ఉన్నది. And I feel different. మరి నేను వ్యత్యాసంగా భావిస్తున్నా. Something's different inside of me. నాలో ఒక ప్రత్యేకమైనది ఆరంభమైంది. Oh, I want what this man has. మరి ఈ మనుషుడు ఏం కలిగి ఉన్నాడో అది నేను కూడా కలిగి ఉండాలి. I can't understand it. అది ఏందో నాకు అర్థం కావడం లేదు. And he just looks like an ordinary man. ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిగానే కనబడుతూ ఉన్నాడు. I don't understand what's happening. కానీ ఏమి జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. Something's drawing me. అయితే అది ఏదో నన్ను ఆకర్షిస్తా ఉన్నది. And Jesus Christ knew who Simon was. మరి సీమోను ఎవరు అనే విషయం యేసు ఎరిగి ఉన్నాడు. Oh, he was going to take Simon deeper than he's ever been. మరి సీమోను ఎన్నడూ ఎరగని ఎప్పుడు వెళ్ళని లోతైన స్థలం నడిపిస్తూ ఉన్నాడు. Simon thought he knew who he was. ఓ మరి సీమోను ఎవరైనా ఎరిగి ఉన్నాడు. My name is Simon. నా పేరు సీమోను. It's not really Simon. అది నిజముగా సీమోను కాదు. It's Peter. మరి పేతురు కూడా ఉన్నది. We know him as Peter. మరి ఆయన పేతురుని పిలుస్తున్నాడు. Because his name was changed. ఆయన పేరు మార్పు చెందింది. How was his name changed? ఆయన ఎలా మారింది ఆయన పేరు? There were deeper things about him. ఆయనలో లోతైన విషయాలను బట్టి. Oh, there was something pulling him. ఆయనలో ఆకర్షించేది ఒకటి ఉన్నది. There was a mystery about Simon. మరి సీమోను విషయంలో ఒక రహస్య మర్మం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Something starts to pull on the inside of his heart. మరి హృదయం లోపల ఏదో ఆకర్షించేదిగా ఆయన్ని కదిలిస్తా ఉంది. God drawing on Simon. మరి సీమోను దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు. And the Bible says, and it came to pass. మరి ఆ యొక్క సమయం గడిచినప్పుడు. Then as the people pressed upon him to hear the word of God. మరి ప్రజలు ఆయన మీద పడుచు దేవుని వాక్యాన్ని He stood by the lake Gennesaret. ఆయన గెనెసరెతు సముద్ర తీరం నిలిచి ఉన్నాడు. And he saw two ships standing by the lake. మరి ఆ సముద్ర తీరమున రెండు దోణులు నిలిచినట్టు చూచాడు. This was at the end of the day. మరి ఇది సాయంకాలం దినం యొక్క ముగిపోయినది. There was the two little ships. అక్కడ రెండు దోణులు ఉన్నాయి చిన్నవి. Little fishing ships. మరి చిన్నగా చేపలు పట్టే రెండు దోణులు. They use these boats for fishing in the water. మరి నీళ్ళలో వెళ్ళి వారు చేపలు పడటానికి వీటిని వాడతారు. They use these boats for going into those deep places. మరి లోతైన స్థలం వెళ్ళడానికి వీటిని వారు ఉపయోగిస్తారు. For going below the surface of the water. మరి భూమి యొక్క సముద్రం యొక్క అడుగు భాగం Where there వెళ్ళడానికి. is fish. అక్కడ నీరు చేపలు ఎక్కడ ఉంటే అక్కడ. Those things that they have need of. మరి వాటి కోసం ఇది అవసరమై ఉన్నవి. But here these two ships were sitting by the lake. కానీ ఈ రెండు దోణులు ఆ సముద్ర తీరంలో నిలిచి ఉన్నాయి. And those fishermen were not in them. అయితే ఆ చేపలు పట్టే జాలరు వాటిలో లేరు. They were washing their nets. వారేమో వారి వలలను శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. They were washing those empty nets. వారి ఖాళీ వలలను వారు బాగు Oh, what a day that must have been for those fishermen. ఆ చేపలు పట్టే వారికి ఆ దినం ఎంత గొప్పదై ఉండవచ్చు. This is what we do for a living. మన జీవితము జీవించడం కొరకు మనం అదే చేస్తాం. This is who we are. మనం ఎవరమై ఉన్నాము. We're fishermen. మనము కూడా చేపలు పట్టే We జాలరులో do ఉన్నాం. this every day. ఓ ప్రతిదినం కూడా మనం చేపలు This is పడతాం. how we earn our living. మనం ప్రతిదినము మనం సంపాదించుకుంటాం మన జీవితం Oh, but కొరకు. there was so much more about those fishermen. మరి ఈ చేపలు పట్టే వారి విషయంలో ప్రత్యేకత చాలా విషయాలు ఉన్నాయి. They thought this was their normal life. వారు అనుకున్నారు ఇది మామూలుగా సామాన్యం గడిచే దినం అనుకున్నారు. Simon thought he would be a fisherman for the rest of his life. ఓ మరి కొంతమంది అనుకున్నారు మన జీవితకాలం అంతా చేపలు పడుతూనే ఉండాల్సింది అనుకున్నారు. Knowing that there was deeper things for Simon. కానీ సీమోను కొరకు లోతైన విషయాలు ఉన్నాయని సంగతి ఎరగని వారుగా ఉన్నారు. And to get Simon to recognize that, మరి సీమోను వాటిని గుర్తింప చేయుట కొరకు God put something inside of Simon. సీమోనులో దేవుడు ఒక ప్రత్యేకతమైన దాన్ని పెట్టి There ఉంచాడు. was a deep inside of Simon. సీమోనులో హృదయంతరంగంలో ఒకటి ఉన్నది కరుడు. Oh my, you can imagine Simon as he's on that boat. మరి సీమోను దోణి మీద ఉన్న సీమోను గురించి మనం ఊహించుకోవచ్చు. Fishing on that lake. ఆ యొక్క సరస్సు
సరస్సులో చేపలు పట్టడం. And he would look at the surface of that water. ఆ నీటి యొక్క పై పొరను చూస్తూ ఉన్నప్పుడు And he knew very well that there was blessings down there in the water. మరి ఏ ప్రాంతంలో ఆ నీళ్లలో ఆ దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయని ఎరిగి ఉన్నాడు. He was a fisherman. ఆయన ఒక జాలరి అయి ఉన్నాడు. He couldn't see what was below the water. అయితే నీటి అడుగులో లోతులో ఏముందని చూడలేడు. The water was deep. ఎందుకంటే నీరు లోతుగా ఉన్నది. All he would do, మరి ఏం చేశారు? just by simple faith, వారు సామాన్యమైన విశ్వాసం he would ద్వారా take that net వారు ఆ వలలు తీసుకొని and cast it out. వారు ఆ సముద్ర నీళ్ళ మీద వేస్తారు. Throw it out into the deep. ఆ లోతులోనికి వాళ్ళు విసిరారు. Oh, he understood these things. వారు ఈ విషయాలు అర్థం చేసుకున్నారు. And by faith he would pull. వారు విశ్వాసంతో వారు లాగినప్పుడు He would feel that tugging under the water. ఓ నీటిలో ఉన్న వాటితో నింపివేశారు. There was a mystery under the water. ఆ నీటి అడుగులో ఒక పర్వతం ఉన్నది. In those deep places. ఆ లోతైన స్థలములలో Oh, this fisherman was being trained. ఓ మరి ఇక జాలర్లు కూడా శిక్షణ పొందుతూ ఉన్నారు. He would feel the tug on that line. ఆ యొక్క దాన్ని లాగినప్పుడు బలముగా వస్తూ ఉన్నది. Oh, I got something. ఓ ఏదో ఒకటి దాన్ని చిక్కి ఉన్నది. I might not be able to see it, నేను దాన్ని చూడలేకపోవచ్చును, but I know I got something. కానీ దానిలో ఏదో ఒకటి ఉందని ఎరుగుదును. When he feels the tug on that line, ఆ యొక్క దాన్ని లాగుతున్న బలముగా అవసరమైనప్పుడు that deep starts to tug on that line. మరి ఆ యొక్క లోతులో దాన్ని బలముగా లాగి He పెట్టినప్పుడు would pull, ఓ మనం లాగుతాము. and that thing, the fish would pull, మరి ఆ చేప లాగినప్పుడు and the fisherman would pull మరి ఆ యొక్క చేప జాలలు లాగుతారు. until he gets the fish right into his boat. ఎలా లాగుతారంటే దానిలో పడిన చేపలని తన దోళ్ళు నిండే వరకు లాగుతాడు. Amen. ఆమేన్. So Peter would do this every day. ఓ పేతురు గారు ప్రతిదినం అదే పని చేస్తున్నాడు. He understood those things. మరి ఆ విషయాలను అర్థం చేసుకున్నాడు. God knew how to speak to this man's heart ఓ దేవుడు తన హృదయంతో మాట్లాడై ఉన్నాడు, ఎరిగి ఉన్నాడు. in such simplicity. ఆయన ఎంత సామాన్య విషయం అంటే He knew Simon would understand. He knew Simon would understand. ఓ మరి సీమోను బాగా ఎరిగినది జ్ఞానం ఏంటో ఆయనకి ఎరిగి ఉన్నాడు. See, God knows you. దేవుడిని ఎరిగి ఉన్నాడు. He knows how you are made. నీవు ఎలా తయారు చేయబడ్డావు అని ఎరిగి He ఉన్నాడు. knows what you do for work. ఆయన దేని కొరకు తయారు చేయబడ్డావు ఎరిగి He ఉన్నాడు. knows where you live. ఆయన ఎలా ఎక్కడ జీవిస్తావో తెలుసు. When he starts pulling on you, ఆయన నిన్ను ఆకర్షించప్పుడు లాగినప్పుడు he knows exactly how to do it. దాన్ని ఎలా చేయాలో ఖచ్చితంగా ఎరిగి ఉన్నాడు ఆయన. Jesus is on the scene. మరి యేసు రంగం మీద ఉన్నాడు. He watches them with their empty nets. ఆయన వారి ఖాళీగా ఉన్న వలల్ని చూచాడు, గమనించాడు. Oh my, that day was very different. ఓహో ఆ దినం చాలా ప్రత్యేకమైంది. Because there was a mystery happening in the waters. ఎందుకంటే ఆ నీటిలో ఒక మర్మము జరుగుతూ ఉన్నది. As far as Simon and the fishermen were concerned, మరి సీమోను పేతురు అలాగే అక్కడ జాలలకు చెందినంత వరకు అయితే there was nothing in those waters. ఆ నీళ్లలో ఏమీ లేదు. Sometimes it can feel like that. కొన్నిసార్లు మనం కూడా అలాగే అనుకుంటూ ఉంటాం. There's nothing there. అక్కడ ఏమీ లేదే, There's nothing to this. అసలు ఇది ఇక్కడ ఏమీ లేదు కదా. Amen. ఆమేన్. It's just the Bible. అది కేవలం పరిశుద్ధ There's గ్రంథమే కదా. nothing down there. దాంట్లో ఏమీ లేదు అక్కడ. We've read through there. ఇక చదివేశాము ఇప్పటికే. We have gone to church. ఓ మనం మందిరానికి వెళ్తూనే ఉన్నాము. Nothing's happening. ఏమీ జరగడం లేదు. There's nothing there. అక్కడ అసలు ఏమీ లేదు. Oh my, there's a mystery down ఓ there. though. లేదండి నాకు ఒక మర్మము దాగి ఉన్నది అక్కడ. Amen. There's still a deep calling. అయితే అక్కడ కరుడు పిలిచి చూడదు అక్కడ లోతు. There's nothing wrong with God. అయితే దేవునిలో ఏ లోపము లేదు. Even though you think there may be nothing there. అయితే నీవు అనుకుంటున్నావు అక్కడ ఏమీ లేదని కూడా. God is doing something. అయితే దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యం You might చేస్తున్నాడు. think there's nothing. నీకు కనిపించవచ్చు అక్కడ ఏమీ లేదని. But God knows how to fulfill His word. కానీ తన మాటను ఎలా నింపాలో అక్కడ ఏమి చేయాలి దేవుడు ఎరిగి ఉన్నాడు. There's nothing wrong with God. There's nothing wrong with దేవునిలో ఏ లోపము లేదు. There's nothing wrong with His word. మరి ఆయన వాక్యంలో కూడా ఏ లోపము లేదు. So Jesus goes into one of the ships. మరి యేసు వాటిలో ఒక దోణిని ఎక్కి, And notice whose ship He picks. మరి ఆయన దానిలో ఒక దాన్ని ఎంపిక చేసుకున్నాడు. Simon's ship. ఎవరిదంటే సీమోనుది. That wasn't Jesus's boat. అది యేసు యొక్క దోణి కాదు, That was Simon's boat. అది సీమోను యొక్క దోణి. It's like some stranger coming and getting into your car. ఎలాగంటే ఎవరో పరిచయం లేని వ్యక్తి వచ్చి నీ కారులో What కూర్చున్నట్టుగా. are you doing in my car? ఓ నా కారులో నీకేం What are పని? you doing in my boat? నా యొక్క దోణి నువ్వేం చేస్తున్నావు? Oh Lord, what are you doing in my life? ఓ ప్రభువా నా జీవితంలో నీవేం చేస్తున్నావు? God comes to us. మన దేవుడు మన దగ్గరకు వస్తాడు. He came to me in that vehicle. మరి ఆ వాహనంలోనికి ఆయన వచ్చాడు. ఆయన నాతో మాట్లాడాడు. Who is this voice?
ఓ ఆయన స్వరాన్ని వాడుకున్నాడు. What are you doing in my life? అయితే ఆయన నా జీవితంలో కార్యం చేస్తూ ఉన్నాడు. Oh, Simon, there's a mystery. ఓ సీమోను, ఒక మర్మము ఉన్నది. You might not know it yet, Simon. ఓ సీమోను, అది ఏంటో నీకు తెలియకపోవచ్చు. But like that lake out there, మరి ఆ యొక్క సముద్రం మాకు ఉన్నది, it runs deep. అది లోతులో ఉన్నది. There's a mystery, there's a deep calling to a deep. మరి ఆ కరుడు పిలుచుటలో ఒక మర్మము దాగి ఉన్నది. You need to go deeper, Simon. ఓ సీమోను, నీవు లోతులోకి వెళ్ళవలసి ఉన్నది. Don't look at just the surface anymore. ఓ నీవు పైన ఎంత మాత్రం చూడవద్దు, Look to the deep. నువ్వు లోతులోనికి చూడు. So Jesus is there. మరి యేసు అక్కడ ఉన్నాడు. Gets into Simon's boat. మరి సీమోను యొక్క ఓ దోణిలోకి వచ్చాడు. And he says to this fisherman, ఈ యొక్క జాలరుతో ఆయన అంటున్నాడు, just push the boat out a little bit. ఇదిగో ఈ దోణిని కొద్దిగా లోతులకు తోయండి. I'm not asking for much. నేను ఎక్కువగా అడగడం లేదు, This is simple. సామాన్యంగా మామూలుగా. They know how to push a boat off the shore. మరి ఆ సముద్రపు దరి నుండి ఎలా నెట్టాలో వాళ్ళకి తెలుసు. They do this every day. వాళ్ళ ప్రతిదినం అదే చేస్తారు. Simple faith. అది సామాన్యమైన It's విశ్వాసం. something you already have. మరి నీవు ఇప్పటికే కలిగి ఉన్నది మామూలుదే. అది Just push it off a little bit. దాని కొద్దిగా లోతుకున్నట్టు. Lord, we've been doing this all day long. ప్రభువా, మేము దినంలో తరబడి దినమంతయు కూడా చేస్తూ Who వచ్చాము. do you think you are? నువ్వు అసలు నీవేమనుకుంటావు దీని I గురించి? know what I'm doing. నేనేం చేస్తున్నానో నాకు I'm a తెలుసు. fisherman. నేను ఒక జాలరునై I've ఉన్నాను. been fishing this lake all day. ఓ దినమంతయు కూడా ఈ సరస్సులో చేపలు I'm పడుతూనే telling ఉన్నాను. you, there's nothing out ఓ there. మరి నాకు తెలుసు అక్కడ ఏది లేదని. Praise the Lord. దేవునికి స్తోత్రం. That didn't stop Jesus. కానీ యేసు దాంతో ఆగిపోలేదు. Jesus is just taking it slow. మరి దేవుడు యేసు మనల్ని నిదానంగా తీసుకువెళ్తున్నాడు. Jesus is a perfect fisherman. మరి యేసు క్రీస్తు ఒక పరిపూర్ణమైన జాలరి అయి ఉన్నాడు. And he knew Simon would be a big king salmon. మరి Like a big fish to catch. మరి ఆ పెద్ద చేపను, సాల్మన్ చేపను ఎలా పట్టాలో అని తెలుసు. So he's going to have to be patient with it. కాబట్టి దాని కొరకు చాలా ఓపిక అవసరమైనది. He needs to be careful. కాబట్టి మనం దాని విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి పట్టాలంటే. సీమోని పెద్ద చేప ఉండాలని పట్టుకోవాలంటే నిదానంగా జాగ్రత్తగా పట్టుకోవాలి. క్షమించండి. Have you ever fished before? మరి ఆ చేప పట్టక ముందు How many years fished? ఎవరు పట్టారు? ఎవరు చేపలు పట్టారు ఇంత ముందు? So let me explain something. నన్ను కొంచెం I'm వివరించనివ్వండి. not much of a fisherman, నేను పెద్దగా చేపలు పట్టేవాడిని కాదు, but I do know a couple things. కానీ కొన్ని విషయాలు నాకు తెలుసు. When you want to go to the depths of the lake, మరి సరస్సు లోతులోనికి వెళ్ళాలని నువ్వు you know అనుకున్నప్పుడు there's fish down there. అక్కడ చేపలు ఉంటాయి మనకు So తెలుసు. you put some food on a hook దానికి ఒక కొక్కానికి, ఆ గాలానికి మనం కొంత ఆహారం పెడతాం. because you know something about that fish. ఎందుకంటే ఆ చేపల గురించి నీకు ఒక విషయం తెలుసు. And you want to get that fish in your boat. ఆ చేప నీ దోణిలోకి రావాలని నువ్వు ఆశపడితే, You want that fish to be with you. ఆ చేప నీతో ఉండాలని ఆశపడుతున్నావు. So you got to go down to the depth. కాబట్టి నీవు ఆ లోతులోనికి దాన్ని చేరబోవాలి. And there's only one thing that's going to attract that fish. మరి ఆ చేపకు పట్టడానికి ఒకే ఒక విషయం ఉన్నది. It's got to be a deep calling to a deep. ఆ కరడు పిలవలసి ఉన్నది. So you put some food on there. దానికి ఒక ఆహారము, తినే పదార్థం పెట్టాలి. Hallelujah. దేవునికి స్తోత్రం. You got this big hook ఆ పెద్ద గాలమును తీసుకొని, because you need to sink that hook into him. మరి ఆ గాలం నీ దగ్గర ఉంది, ఆ గాలం అతనికి వేయవచ్చు. Because once you've got him, ఒకసారి ఆ గాలంలో చిక్కించుకున్నామంటే you'll never let him go. అతని పోనివ్వ, అసలు జారిపోవడం సరిగా. But to get that hook into him, అయితే ఆ గాలము అతన్ని తగిలించడానికి just put a little bit of food on there. దానికి మీద కొద్ది ఆహారం, తినే పదార్థం కావాలి. Maybe a little bit of biryani. దాని బిర్యానీ పోయాలి కొద్దిగా. Oh, this is special just for this fish. మరి ఈ చేపకు ప్రత్యేకమైన ఆహారం ఒకటి పెట్టాలి. And Simon's watching all this. సీమోను ఇదంతా గమనిస్తా ఉన్నాడు. What's this guy doing? ఏం చేస్తున్నాడు అని This is a fishing boat. ఇదేమో చేపలు పట్టే దోణె. And Jesus said, just push me out a little ఆయన bit. అంటున్నాడు, ఇలా కూర్చొని కొద్దిగా లోపల తోయమంటాడు. When you're fishing, ఆయన చేపలు పడుతూ ఉంటే you start slowly. నిదానంగా ప్రారంభించాడు. Throw your line out. నీ వలను విసిరి, And the line goes down. నీ లోతుగా వెళ్తుంది. And you just give it time. దానికి కొంత సమయం కేటాయించు. It's okay. పర్వాలేదు, You don't have to be in a rush. నీవు తొందరపడాల్సిన అవసరం లేదు. Everything's going to work out just right. మరి సరిగ్గా సమస్తము కూడా చక్కగా పనిచేస్తుంది. There's a deep calling to a deep. ఎందుకంటే కరుడు పిలుచు చూడదు. When that fish smells that food,
ఓ మరి ఆ చేప ఎప్పుడైతే ఆ ఆహారపు వాసన పట్టుకుంటుందో he'll be going one way, అది ఒక దారిలో వెళ్తా and ఉంటుంది. then that smell comes, ఆ దారిలో వెళ్తుంటే ఆ దారిలో దానికి వాసన వచ్చేస్తుంది. and it gets his attention. అది తన దృష్టిని దానికి వైపు మళ్ళిస్తుంది. What's here in the depths in the water? ఈ లోతైన నీటిలో ఇక్కడ ఉన్నది ఏమిటి? There's something else, అదొక ప్రత్యేకమైనది, something exciting. ఓ ఉత్సాహం పుట్టించేది. Oh, now I'm hungry, నేను ఇప్పుడు ఆకలితో I'm ఉన్నాను, thirsty, నేను దాహంతో ఉన్నాను. and he goes for the bait. ఇప్పుడు ఆ యొక్క ఎల కొరకు వెళ్తుంది అది. Jesus said, just push the boat out a little. యేసు అన్నాడు ధోని కొద్దిగా లోతుకు నెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. Huh? ఆమేన్. Oh, he's fixing his line. ఆయన తన యొక్క దారమును ఆయన బిగిస్తా ఉన్నాడు. Simon, we're just going to go fishing a little bit. ఓ సీమోను కొంచెం చేపలు పడుతున్నాడు. Just push the boat out a little ఓ bit. కొద్దిగా లోతుని ధోని నడిపించు. And the Bible says that he sat down in the boat. ఆయన ఆ ధోనిలో కూర్చున్న తర్వాత Simon's watching this man. ఇప్పుడు సీమోను ఈ వ్యక్తిని చూస్తా ఉన్నాడు. Sits down like he owns the boat. ఆయన ఎలా కూర్చున్నాడంటే ఆ ధోనికి యజమాని లాగా. Who is this guy? ఎవరండినా? And then he does something. He puts bait on the hook. ఇప్పుడు యేసు ఏం చేశాడు? ఆ యొక్క గాలానికి ఎరను వేశాడు. Bible says he taught the people out of that boat. మరి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆ యొక్క ధోనిలో ఉండి ఆయన వారికి నేర్పించాడు. Oh, I would love to hear that sermon. ఆ యొక్క ప్రసంగం వినడానికి నేను ఇష్టపడతాను, ప్రేమిస్తాను. Because something was happening in Simon. ఎందుకంటే సీమోనులో ఒక కార్యం జరుగుతా ఉన్నది. And look at Simon, just was so simple in his obedience. చూడండి, సీమోను కూడా చాలా సామాన్యముగా విధేయతతోనే ఉన్నాడు. Jesus said, push the boat out a little bit. మరి ఆయన అన్నాడు నీ ధోనిని కొద్దిగా లోపలికి నడిపించమన్నాడు. And Simon did. సీమోను అలాగే చేశాడు. All right. మంచిది. Just simple faith. అసామాన్యమైన విశ్వాసం. And then he starts preaching the word. ఆయన వాక్యం బోధించడం I ఆరంభించాడు. wonder what was happening inside of Simon. అయితే సీమోను లో జరిగే విషయాన్ని Oh, గమనించాలనుకుంటున్నాడు. he was watching a master fisherman. ఆయన చేపలు పట్టేవానికి మాస్టర్ అంటాం కదా, యజమానిని చూస్తూ ఉన్నాడు. This guy really knows how to fish. ఎందుకంటే ఈయన చేపలు ఎలా పట్టాలో బాగా ఎరిగినవాడు. He's watching the crowd ఆయన జన సమూహాన్ని చూస్తున్నాడు. drawing closer to Jesus. మరి వాళ్ళందరూ యేసుకు సమీపంగా Oh, రావడానికి what kind of bait is he using? అసలు ఈయన ఎలాంటి ఎలను వాడుతా ఉన్నాడు ఇక్కడ. As something is stirring in his ఇప్పుడు heart. సీమోను హృదయంలో ఒక కదలిక వచ్చేసింది. There's a deep calling to a deep. ఇప్పుడు కరడు పిలుచుచూ ఉన్నది. Oh, God knows how to call his own. మరి దేవుడు తన సొంత వారిని ఎలా పిలుచుకోవాలో ఎరిగి ఉన్నాడు. Then when he had done speaking, ఆయన ఎప్పుడైతే ప్రారంభించాడో మాట్లాడడం, this great fisherman, ఆయన పాటలు ముగించగానే ఈ గొప్ప చేపలు he పట్టేవాడు. was done preaching, ఆయన బోధించడం ముగించేశాడు. and he turns to Simon. ఇప్పుడు సీమోను వైపు తిరిగాడు. Hey, Simon. సీమోను, Amen. God is so simple. దేవుడు ఎంతో సామాన్యముగా ఉంటాడు. He turns to Simon. ఆయన సీమోను వైపు తిరిగాడు. Simon, something's been happening. సీమోను ఒక విషయం జరగబోతా ఉంది. Something's drawing him. ఓ సీమోను ఒకటి ఆకర్షిస్తా ఉంది. Something's pulling. అతన్ని ఈడుస్తూ ఉన్నది. Who is this man? ఎవరు ఈయన అసలు? And now he speaks to Simon. ఇప్పుడు ఈయన సీమోనుతో మాట్లాడుతా ఉన్నాడు. Launch out into the deep. నీవు లోతులోనికి నడిపించు. Those are such beautiful words. అవి ఎంతో రమ్యమైన మాటలు. Oh, Simon, సీమోను, launch out into the deep. నీవు లోతులోనికి నడిపించు. Oh, Simon's mind. ఇప్పుడు సీమోను యొక్క మనస్సు Something was opening up. ఇప్పుడు తెరవబడతా ఉన్నది. దేని కొరకు? I know those deep places. ఓ నేను ఆ లోతైన స్థలాలు ఎరుగుదును. What's happening here? ఏమి జరుగుతుంది ఇక్కడ? How will I get to those deep నేను ఆ places? లోతైన స్థలానికి ఎలా వెళ్ళగలను? There's nothing down there. అక్కడ ఏమీ లేదు. And you're talking to me. ఆయన నాతో I మాట్లాడుతున్నప్పుడు spent the whole day doing this. నేను దినమంతా చేస్తూ గడిపాను. Nothing down there. అక్కడ ఏమీ లేదు. I need whatever is down there. కానీ అక్కడ లోతైన ఏదో నాకు అవసరమైనది. I used to get blessings from నేను there. అక్కడ దీవెన పొందుతూ ఉండేదాన్ని. And those blessings have dried up. ఓ మరి అక్కడ నేను ఆశీర్వాదం ప్రయత్నం చేస్తాను. Oh, and you're telling me to launch out into the ఇప్పుడు deep. నీవేమో లోతుకు నడిపించమని చెప్తూ ఉన్నావు. Oh, and let down your nets. అయితే మీ వలలు వేయండి అన్నాడు. Not just let down your nets, కేవలం వలలు వేయడం మాత్రమే కాదు, but let down your nets for a big pull. ఓ మరి పెద్ద ఇడుపు కొరకు లేదా పెద్ద దాని కొరకు వలలు వేస్తారండి. Simon says, we have toiled all night long, మరి సీమోను అంటున్నాడు, మేము రాత్రంతయు ప్రయాసపడ్డాము and we have taken nothing. కానీ మాకేమీ దొరకలేదు.
But nevertheless, అయినప్పటికీ అయినను see how simple it is? చూడండి ఎంత సామాన్యంగా ఉందో. I'm a professional fisherman. నేను ఒక వృత్తిపరమైనటువంటి నైపుణ్యం గల చేపలు పట్టేవాడిని. We have empty nets over there. మాకేమో ఖాళీ వలలు అక్కడ పడి We ఉన్నాయి. wash them clean. మేము ఆ వలలు శుభ్రం We చేస్తాం. look through all those nets. మేము ఆ వలలన్నీ కూడా వెతికి We చూసాం. wash them by hand. ఓ మేము చేతులతోనే వాటిని శుభ్రపరిచాము. I know there's nothing down there. కానీ అక్కడ లోతులో ఏమీ లేదని నేను I'm ఎరుగుతున్నాను. a professional. నేను ఒక వృత్తిపరంలో నైపుణ్యం గలవాడిని. Now you're telling me to launch into the deep. నీవేమో లోతులో నడిపించమని ఇప్పుడు చెబుతున్నావు. You're saying that there's something down there for me to అయితే pull. ఆ యొక్క ఈడుపులో లోతులో ఏదో ఒకటి ఉందని నువ్వు చెబుతూ I ఉన్నావు. don't understand how that works. అది ఎలా పనిచేస్తుందో నాకు అర్థం కావడం But లేదు. there's something about you. అయితే నీలో ఒక ప్రత్యేకత ఉన్నది. Oh, that hook had been set. ఓ మరి ఆ యొక్క దానికి గాలి తగిలినప్పుడు There was a pull. అది ఒక ఈడుపు ఉన్నది. But whatever you say, అయితే నీవేమి చెప్పేది the చెప్పేది words that you speak, నీవు మాట్లాడే ప్రతి మాట, there's power behind your ఓ word. నీ మాట వెనుక ఒక శక్తి ఉన్నది. Something about your word. నీ మాటలో ఒక ప్రత్యేకత ఉన్నది. I've never felt this way before. మరి ఈ అనుభూతి ఎంతమంది ఎన్నడూ అనుభవించలేదు. I've been looking for this my whole life. ఓ నా జీవితం అంతా దీని కొరకు ఎదురు చూస్తూ I've ఉన్నాను. been hungering for this. దీని కొరకే నేను ఆకలిగానే ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. So whatever you say, మరి నీవేమి చెప్పినా సరే that's your word. నీ మాట చొప్పున I will let down the net. నేను నా వలలు వేస్తాను. See how simple it is tonight. చూడండి రాత్రి కాలం ఎంత సామాన్యముగా ఉన్నదో. At His word. ఆయన మాట చొప్పున You know, He'll say something as simple like being baptized in water. ఆయనకు సామాన్యమైన విషయం చెప్తారు. ఇలాగ ఏమంటే మీరు నీటిలో బాప్తిస్మం పొందండి. If you want the blessings of God, మరి నీవు దేవుని ఆశీర్వాదం కోరుకున్నట్టయితే you want to be baptized with His Holy Spirit. నీవు ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందవలసి ఉన్నది. You want to go to those deep places. నీవు ఆ లోతైన స్థలములకు వెళ్ళవలసి ఉన్నది. There's a way. దానికి ఒక మార్గం విధానం ఉన్నది. He told us how to do it. దాన్ని ఎలా చేయాలని మనకు చెప్పి ఉన్నాడు. He says, repent, ఆయన నాడు మీరు మారు మనసు be పొంది baptized every one of you. Yes, continue. In the name of the Lord Jesus Christ. For the remission of sin. In the name of the Lord Jesus Christ. మీ పాపం నిమిత్తమై ప్రతివాడు మీలో ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. And you shall receive the gifts of the Holy Ghost. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. Go down into the water. మీరు నీటి లోతులోనికి వెళ్ళండి. Go down into those deep places. ఆ యొక్క లోతైన స్థలంలో దిగి వెళ్ళండి. Baptized in water. మీరు నీటిలో బాప్తిస్మం పొందండి. Oh, the surface might look like there's nothing down there. మరి ఆ పైన చూస్తే లోపల ఏమీ లేదని కనబడవచ్చు. But you will be identified in His death. కానీ ఆయన మరణంలో నువ్వు ఎప్పుడైతే When గుర్తించబడతావు, you come up, you will be a new creature in నీవు Christ. బయటికి వచ్చేటప్పుడు క్రీస్తులో నూతన సృష్టిగా బయటికి వస్తావు. There's a mystery in the water. ఆ నీటిలో ఒక మర్మము దాగి ఉన్నది. Amen. ఆమేన్. Deep things of God. దేవుని యొక్క లోతైన విషయాలు. See, we can miss the deep things of God మనము దేవుని యొక్క లోతైన విషయాలు తప్పిపోవచ్చు if we listen to our flesh. మన శరీరం మాట వింటే. But God has spoken so simply to us. దేవుడు మనతో ఎంతో సామాన్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. You want to go deeper? ఆయన లోతుకు వెళ్ళగోరుతున్నాడు. Come down into the water. నీటి యొక్క లోతు అడుగు భాగంలోనికి. Oh, hallelujah. Go హల్లెలూయా. deeper. Amen. లోతైన విషయాలు. There's lots of water tonight. ఈ రాత్రి కాలం విస్తారమైన జలం ఉన్నది. Go deep down into those waters. ఆ నీటి లోతుల్లో లోతైన స్థలాలు ఉన్నాయి. Those living waters. అవి జీవ జలములై ఉన్నాయి. Amen. ఆమేన్. Let's finish Simon's story. మరి సైమన్ ఆ యొక్క సన్నివేశాన్ని మనం ముగించేద్దాం. And when they had done this, వారు ఎప్పుడైతే పని చేశారో they enclosed a great multitude of fishes. మరి ఆ గొప్ప విస్తారమైన చేపలు వారు పట్టారు. Started to pull. వారు దాన్ని లాగడం మొదలు పెట్టారు. They had so many fish. ఎన్నో చేపలు ఉన్నాయి అక్కడ. Their nets were designed for a certain amount of fish. మరి వారి వలలేమో కొద్ది చేపలు పట్టడానికే ఉద్దేశించి ఆ సైజులోనే ఉన్నాయి. Their fishing trips were very well planned out. మరి వారి యొక్క చేపలు పట్టేటువంటి ప్రయాణాలు చక్కగా రూపొందించి ఉన్నాయి. They knew how many fish they would catch. మరి ఆ చేపలు వలలో ఎన్ని చేపలు పడతాయో వాళ్ళకి తెలుసు. So their nets were built a certain way కాబట్టి దానికి తగినట్టుగానే వారి వలలు తయారు to చేయబడ్డాయి. handle so many fish. ఎందుకంటే ఎన్ని చేపలు పట్టాలో అన్నిటికే సరిపోతుంది. But we were going deeper now. కానీ ఇప్పుడు మనం లోతులోనికి వెళ్ళబోతున్నాం. We're going to deeper depths. మరి లోతులోనికి వెళ్ళబోతున్నాము. So deep, my brother and నా sister. సహోదరి సహోదరులు ఎంతో లోతులోనికి. When you cast out your net, నీ వల ఎప్పుడైతే విసురుతావో there will be so many blessings అక్కడ అనేకమైన ఆశీర్వాదములు ఉన్నాయి. that our nets cannot hold them. ఏంటంటే మన వలలు పట్టజాలనంత Our nets will ఆశీర్వాదం. break under the pressure. ఓ ఆ ఒత్తిడి చేత మన వలలు పిగిలిపోయేంతగా When God pours His Holy Spirit, దేవుడు మన తన పరిశుద్ధాత్మను these కుమ్మరించాడు. bodies can't hold it. మరి ఈ శరీరం దాన్ని పట్టి ఉంచలేదు.
పర్వాలేదు. And we break. ఓ అది పగిలిపోతుంది. And we cry. మనం కేక వేస్తాము. Because of the blessings of God. ఓ అది దేవునికి ఆశీర్వాదముల కొరకై. The Bible says they called unto their partners. ఇప్పుడు వారు తన ఇరుగు పొరుగు వారిని కేక వేసి పిలిచారు. Come and help us. అయ్యా రండి వచ్చి మాకు సహాయం చేయండి. Come look what God has done. చూడండి దేవుడు ఏం చేశాడో చూడండి. Look what we found in the deep places. ఇదిగో మేము లోతైన స్థలంలో కనుగొని ఉన్నాం. There's more than enough here. ఓ ఇక్కడ సరిపోయినందుకు చాలినందుకు ఎక్కువగా ఉన్నాయి. There's enough for us. ఓ మనకు సరిపోయేంతగా ఉన్నాయి. And there's enough for you. మరి మీకు కూడా చాలినట్టు ఉన్నాయి. There's enough for our boat. ఓ మన దోణిలో సరిపోయినవి ఉన్నాయి. And there's enough for your boat. మీ దోణిలో కూడా సరిపోయే విషయాలు ఇక్కడ ఉన్నాయి. It was a double portion. ఇక్కడ రెండంతల ఆశీర్వాదం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. We see how God calls Simon. చూడండి దేవుడు సీమోను ఎలా పిలుస్తూ, How God calls his disciples. దేవుడు తన శిష్యులను ఎలా పిలుచుకుంటున్నాడు మనం And he చూస్తున్నాం. has a little conversation with Simon. మరి సీమోనుతో వచ్చిన సంభాషణ కలిగి And ఉన్నాడు. we see how Simon bows down before him. మరి సీమోను ఆయన ఏదైతే సాగిల పడ్డాడో మనం చూస్తాం. There's something different about this man. మరి ఈ వ్యక్తిలో ఒక ప్రత్యేకత He ఉన్నది. was astonished. ఈయన ఆశ్చర్యానికి లోనైపోయాడు. Who are you? ఈయన ఎవరు అసలు? And there was others there. మరి వేరే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. Jesus said unto Simon, ఇప్పుడు యేసు సీమోనుతో అంటున్నాడు, fear not. భయపడకుము. From now on, ఇప్పటి నుండి you will be a fisher of men. నీవు మనుషులను పట్టు జాలరుగా ఉంటావు. Amen. దేవునికి స్తోత్రం. And when they had brought their ships to the land, వారు వారి దోణెలను సముద్ర తీరం తీసుకొని వచ్చినప్పుడు they forsook all. They gave up all those things. వారు సమస్తమును విడిచిపెట్టారు. And they followed Jesus. వారు యేసును వెంబడించడం మొదలుపెట్టారు. Let's stand tonight. మన యాత్రికులు లేచి నిలబడదాము. Praise the Lord. దేవునికి స్తోత్రం. Oh, there's so many beautiful things we could talk about tonight. ఈ రాత్రి కాలము మనం మాట్లాడుకోదగినవి చాలా అద్భుతమైన విషయాలు మనం కలిగి ఉన్నాం. But remember this. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. When there's a deep calling, మరి ఆ కరుడు నిన్ను పిలిచినప్పుడు, there's something in your heart calling to God. మరి నీ అంతరంగములో నుండి దేవుడికి మొరపెట్టేది నీలో ఉన్నప్పుడు, There's a deep to respond. దానికి ప్రతిస్పందించే మరొక కరుడు కూడా ఉన్నది. And he can come in such a simple way. ఆయన ఎంత సామాన్యంగా ఆయన వస్తాడంటే, He'll come in his word. ఆయన తన వాక్యము ద్వారా వస్తాడు. And all you have to do, నీవు చేయవలసిందల్లా, you might not understand it all. అదంతా నీకు అర్థం కాకపోవచ్చు. It doesn't matter. You want to go deeper. మరి నీకు అర్థమైన కాకపోయినా నువ్వు లోపలికి వెళ్ళవలసి ఉన్నది. All you have to do, నీవు చేయవలసిందల్లా, say at thy word. ప్రభువా నీ మాట చొప్పున, Not my words, నా మాట చొప్పున not కాదు, my opinion. నా అభిప్రాయం ప్రకారం కాదు, Lord, at your word. ప్రభువా నీ మాట చొప్పున. I don't know how it's going to play out. అది ఎలా అది ఉండబోతుందో తెలియదు. I don't know how it's going to go. అది ఎలా సాగబోతుందో నాకు తెలియదు. But you know. నీవు మాత్రం You ఎరుగుదువు. know me better than I know myself. మరి నేను ఎరిగినట్టుగా నువ్వు బాగా ఎరిగి ఉన్నావు. I'm going to put my faith in you. నా విశ్వాసం మాత్రం నిలబెడుతూ ఉన్నాను. Put my trust in you, Lord. నా నిరీక్షణ నీ యందే ప్రభువా. At your word. నీ మాట చొప్పున. Amen. Praise the Lord. దేవునికి స్తోత్రం. We praise the Lord tonight. ఈ రాత్రి కాలం దేవుని స్తుతిద్దామా? Say thank you, Lord Jesus. ప్రభువైన యేసు అని చెప్దామా? I'm so thankful for the great fisherman ఈ గొప్ప జాలరి కొరకు నేను ఎంతో వందనస్తుడై ఉన్నాను. that knows how to pull. ఆయన ఎరిగి ఉన్న ఎలా ఈ లాగాలో ఈడువాలో. That's that third pull ministry. అలాగనే మూడో ఈడు పరిచర్య ఉండెను. He's catching the big fish. ఆయన పెద్ద పెద్ద చేపలు పట్టాడు. There's something pulling us. మనల్ని ఈడ్చేది ఒకటి ఉన్నది. And all we have to do, my brother and sister, మన సహోదరులు మనం చేయవలసిందల్లా ఒకటే. Brother Branham said, just stay the way you are. ఓ సహోదరుడు బ్రానమ్ గారు అన్నారు, నీవు ఉన్న పాటన అలాగే ఉండు. After the seals, ఓ మరి ముద్రల తర్వాత he says, just continue the way you're going. నీవు ఎలా కొనసాగుతున్నావో దాన్ని అలాగే కొనసాగించు. Amen. ఆమేన్. Keep going the way you're going. నీవు ఎలా సాగుతున్నావో అలాగే ముందుకు సాగు. Keep reading your Bible. నీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ కొనసాగించు. Keep using your shovels. నీ యొక్క గుణపాన్ని వాడడం నువ్వు కొనసాగించు. Amen. We're going deeper. ఓ మనం దోతుకు వెళ్ళబోతున్నాం. Keep going to church. ఓ నువ్వు మందిరానికి హాజరవుతూ కొనసాగించు. Keep your prayer meetings. నీ ప్రార్థన కూటాలు నువ్వు కొనసాగు. Keep your personal walk with the Lord clean. మరి నీ దేవునితో నీ వ్యక్తిగత నడకను పవిత్రంగా కాపాడుకో. Trust in God. దేవుని విశ్వాసం నిరీక్షణ కలిగి ఉండు. He knows how to bring the fish into the boat. మరి ఆ చేపను నీ దోణిలోకి ఎలా తీసుకురావాలో ఆయన ఎరిగి ఉన్నాడు. May the Lord richly bless you. ప్రభు మిమ్మల్ని
విస్తారంగా దీవించును గాక. We love you with all of our heart. మా హృదయమంతటితో మిమ్మల్ని మేము ప్రేమిస్తూ ఉన్నాము. Keep pressing on. మీరు ఇంకా ముందు కొనసాగండి. If you have not gone into those deep places, మీరు ఇంకా లోతైన స్థలంలోకి వెళ్ళకపోయి ఉన్నట్టయితే, maybe you've been discouraged. నీవు నిరుత్సాహపడి ఉండవచ్చును. Maybe you just don't understand. నీకు అర్థము కాకపోయి ఉండవచ్చును. Or you don't feel like it's for you. లేకపోతే అది నాకు చెందింది అనే భావన నువ్వు కలిగి ఉండకపోవచ్చు. I want to invite you tonight. ఈ రాత్రి కాలం నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. Just talk to God. నువ్వు దేవునితో మాట్లాడు. Just take some personal time with God. దేవునితో కొద్దిగా ఏకాంతముగా సమయాన్ని గడుపు. Maybe tonight. బహుశా ఈ రాత్రి కాలమే, Maybe tomorrow morning. లేకపోతే రేపు ఉదయ కాలం, Maybe this week. లేకపోతే ఈ వారములో కావచ్చు. Have an appointment with God. దేవునితో ఒక సమయం కేటాయించుకో. Give him a chance to talk to you. నీతో మాట్లాడడానికి ఒక అవకాశం ఆయనకి ఇవ్వు. Get alone with him. ఆయనతో ఒంటరిగా ఉండు. Get away from all the voices. ఇతర స్వరాలన్నిటిని విడిచిపెట్టు. Just become real quiet before God. దేవునితో మౌనముగా ఉండిపో. Say, Lord, చెప్పు, ప్రభువా, I want to know you. నిన్ను నేను ఎరగగోరుతూ ఉన్నాను. I want to know you. నేనే స్వయంగా నిన్ను ఎరగగోరుతూ I ఉన్నాను. want you to talk to me. నీవు నాతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. I want you to take me deeper. నన్ను లోతుకు నువ్వు నడిపించగోరుతూ ఉన్నాను. Oh, my brother and sister, I నా సహోదరి will సహోదరులారా, not fail you. ఆయన నిన్ను ఓడిపోనివ్వడు. He said, if you knock on my door, ఆయన అంటాడు, నా తలుపు తట్టినది he will open it to you. ఆయన నీకు తెరుస్తాడు. He said, if you seek me, నీవు నన్ను వెతికితే you will find me. నీవు నన్ను కనుగొంటావు అన్నాడు ఆయన. Give God a chance. దేవుడికి ఒక అవకాశం ఇవ్వు. Give the Lord a chance. ప్రభువుకి ఒక అవకాశం ఇచ్చి చూడు. You feel a tug on your heart. ఆ హృదయం If you feel a tug on your heart, నీ హృదయాన్ని బలంగా అనుభూతి చెందినట్టయితే, feel something's pulling. నిన్ను లాగునది ఏదైనా కలిగి అనుభూతి చెందినట్టయితే, If you look carefully, నువ్వు జాగ్రత్తగా గమనిస్తే there's a line, ఒక దారం ఉన్నది. a fisherman's line, అది చేపలు పట్టేవారి దారం అయి ఉన్నది. from your heart, నీ హృదయం నుండి going all the way into heaven. పరలోకమునకు నేరుగా వెళ్ళేది. It's tugging. అది నిన్ను లాగుతూ ఉన్నది. It's calling you higher. నిన్ను ఉన్నత స్థితికి పిలుస్తూ ఉన్నది. Don't resist it. దాన్ని నువ్వు నిరోధించకు. Just surrender to it. దానికి నువ్వు కేవలం లోబడు. Say, Lord, I'm coming. ప్రభువా, నేను వస్తున్నానని చెప్పు. Take me higher. నన్ను ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళు. I want to be where you are. నీవు ఉన్న స్థలంలో నేను ఉండగోరుతూ ఉన్నాను. Bless you. దేవుడు దీవించును గాక. Our Lord is never in a hurry. మన దేవుడు ఎప్పుడు తొందరపడేవాడు కాదు. He can do anything very gently. ఆయన ఏదైనా కూడా చాలా మృదువుగా చేస్తాడు. We are in haste. మనమే త్వరపడతాం. We are in hurry. మనమే వేగిర పడతాం. We want everything to change overnight. మనం రాత్రికి రాత్రి అంతా మారిపోవాలని తలస్తాం. But the Lord knows how to deal. కానీ ఆ విషయాలను ఎలా జరిగించాలో మన ప్రభువే ఎరిగి ఉన్నాడు. How many of you are blessed tonight? ఈ రాత్రి కాలం మీలో ఎంతమంది? Praise be to the wonderful name of our Lord. మన ప్రభు నామము అద్భుతమైన నామానికి స్తుతి కలుగును గాక. How many of you want the boat called you to go into that deep, launch into that deep? మీలో ఎంతమంది ధోని అనే నేను లోతుకు నడిపించబడాలని ఆశపడతా ఉన్నా? I myself only can launch my boat. నా ధోనిను నేను మాత్రమే లోతులకు నడిపించగలను. I cannot launch it for you. నీ ధోనిను నేను లోతుకు నడిపించలేను. You have to launch your own boat. నీ సొంత ధోనిను నీకు నీవే లోతులో నడిపించుకోవాలి. That's an individual thing. ఇది వ్యక్తిగతముగా చేసే పని. Our parents cannot launch for us. మన ధోనిని మన తల్లిదండ్రులు లోతుకు నడిపించలేరు. Our husband, our wives cannot launch. మన భర్త, మన భార్య మన ధోనిని లోతుకు నడిపించలేరు. Our children cannot launch. మన పిల్లలు మన ధోనిని లోతుకు నడిపించలేరు. Our grandparents cannot launch. మన తాతమ్మలు మన ధోనిని లోతుకు నడిపించలేరు. When we hear that word, ఎప్పుడైతే ఆ స్వరాన్ని మాటను మనం వింటామో, all we need to do is obey. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, విధేయత చూపడం. We need to be in a situation to be willing and to trust in God. దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయనకు సమ్మతి తెలిపే స్థితిలో, సమ్మతించే స్థితిలోనికి మనం రావాలి. Even though there is no scope, అక్కడ ఏ
ఆశ లేకపోయినా అవకాశం లేకపోయినా సరే but he said it. ఆయన చెప్పాడు కనుక, The word said it. వాక్యం చెప్పింది కనుక You go forward. మనం ముందుకు సాగాలి. He can create anything where there is nothing. ఏది లేకపోయినప్పటికీ అక్కడనే ఆయన దేనిని సృష్టించగలరు. That's our God. మన దేవుడు అలాంటి వాడు. That's the goodness of our మన God. దేవుడు గొప్పతనం. Simon did not go to Christ. మరి సీమోను క్రీస్తు దగ్గరకు వెళ్ళలేదు, Christ came to him. క్రీస్తే సీమోను దగ్గరకు వచ్చాడు. Christ chose his boat. మరి క్రీస్తే ఆయన ధోరణిని ఎన్నుకున్నాడు. Christ directed him. మరి క్రీస్తే ఆయనకు సూచన చేశాడు, నడిపించాడు. And we have that great Christ to lead us and guide us. మనల్ని నడిపించి దారి చూపే ఆ గొప్ప క్రీస్తును మనం కూడా కలిగి ఉన్నాం. As Brother Sam comes, మరి సామాన్య గారు ముందుకు వస్తుండగా, as he prays, వారు ప్రార్థన చేస్తూ ఉండగా, I will not ask you if you have any kind of different needs. మీకు అనేక రకాలైన అవసరతలు ఏమైనా ఉన్నాయా అని నేను అడగను. But I will ask you to raise up your hand tonight. ఈ రాత్రి కాలము మీ చెయ్యి ఎత్తమని నేను మాత్రం కోరుతున్నాను. Just to say to the Lord, ఒక మాట ప్రభుతో చెప్పడానికి, lead my boat. ఏ మాట కోరకండి, నా దోణిను నడిపించు. Lead this boat called Boaz. బోయాజ్ అనే ఈ దోణిని నడిపించు. Lead this boat called Joseph. జోసెఫ్ అనే ఈ దోణిని నడిపించు. Not only you can do it. ప్రభువా నీవు మాత్రమే చేయగలవు. I cannot. నా వల్ల కాదు. In my body I cannot. నా శరీరములో నేను చేయలేను. In this world I cannot. ఈ లోకములో నేను చేయలేను. But only you can do. కానీ నీవు మాత్రమే చేయగలవు. It's the time of rededicating our lives మన again. జీవితంలో తిరిగి ప్రతిష్ఠ చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఇది. It's a simple message, ఇది ఒక సామాన్యమైన సందేశం but వర్తమానం, it's a life-giving message. కానీ జీవం ఇచ్చే వర్తమానం. It can give us eternal life. ఈ వర్తమానం నిత్య జీవం ఇవ్వగలదు. Many of us are tired. మరో చాలా మంది మలిసిపోయారు. Tired in this stinking world. ఈ దుర్గంధపు లోకములో అలసిపోయాం, Fed up. విసిగిపోయాం. But the Lord spoke through his servant. కానీ ప్రభు తన దాసుల ద్వారా మాట్లాడి ఉన్నాడు. What is that word? ఏమిటి ఆ మాట? There is hope. ఒక నిరీక్షణ ఉన్నది. Launch out into the deep. లోతులోనికి నీ దోణిని నడిపించు. You have to take away that garbage. No one can take it away for you. మరి నీ ఎదుట ఉన్న చెత్త చెదారాన్ని నీవే తీసేసుకోవాలి, ఎవరు తీయరు నీకోసం. God is looking at your hands. దేవుడి రాత్రి కాలం నీ హస్తాలు చూస్తూ ఉన్నారు. Samana. Thank you, brother. Thank you so much. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల పరలోకపు తండ్రి, We are so grateful to you tonight. ఈ రాత్రి కాలము మేము నీకు ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. We thank you for your mercy and నీ your grace. నీ కృపయు నీ కనికరము కొరకై వాత్సల్యం కొరకై నీకు వందనాలయ్యా. Lord, you know that there are some people here ప్రభువా, మరి ఇక్కడ కొద్దిమంది ఉన్నారని నీ వెరుగుదువు. that needed the stirring of the hearts, Lord. ఈ హృదయము రేపబడవలసిన వారు ఉన్నారని వెరుగుదువు. That's why you came here this evening. ఆ కారణం చేతనే ఈ సాయంకాలం నీవు ఈ స్థలానికి వచ్చి ఉన్నావు. That's why you came and you brought your servant. ఆ కారణం చేతనే నీవు రావడమే కాదు, నీ దాసుని మీరు తీసుకుని వచ్చావు. And you spoke so simple, Lord. ప్రభువా, నీవు ఎంతో సామాన్యముగా సాదాసీదాగా మాట్లాడావు. You spoke about those video games, Lord. ఆ వీడియో గేముల గురించి నువ్వు మాట్లాడినావు. You spoke about that electronic gadgets. ఆ యొక్క అధునాతన పరికరాల గురించి నువ్వు మాట్లాడినావు. You spoke about that trash that is prevailing in this world. ఈ లోకములో నిలిచి ఉన్న ఆ చెత్తను గురించి నువ్వు మాట్లాడి ఉన్నావు. That is eating up our precious time. అదంతయు కూడా మా యొక్క అమూల్యమైన సమయమును తినివేస్తా ఉన్నది.
Lord, tonight I humbly pray, Lord. ప్రభువా ఈ సమయంలో నేను దీనముగా వేడుకుంటూ ఉన్నాను. Speak to your children. నీ పిల్లలతో మాట్లాడమని. Speak to our people, Lord. మా ప్రజలతో మాట్లాడు మరొకసారి. Speak to our young ones, Father. ప్రభువా మా యొక్క యవన బిడ్డలతో మాట్లాడు తండ్రి. Stir their hearts, Lord. వారి హృదయాలని ప్రభువా రేపండి తండ్రి. Lord, just like you did it in Simon's life. సీమోను జీవితంలో జరిగించినట్టుగానే No matter how expert he was and how experienced he was, Lord. ఆయన ఎంతో అనుభవజ్ఞుడైనప్పటికీ చాలా సుదీర్ఘ అనుభవం నైపుణ్యం గలవాడైనప్పటికీ ప్రభువా. But you know, Lord, there was a mystery happening into that deed. ఆ లోతు లోపల ప్రభు ఒక అద్భుత మర్మం జరుగుతుందని వెలిగి ఉన్నావయ్యా. And you told him to launch out into the deep. ఆ లోతులోనికి దోణిని నడిపించమని నీవే చెప్పి ఉన్నావు అతనికి. Lord, I thank you that he had a heart of obedience. ప్రభువా ఆ సీమోను విధేయత చూపే హృదయం కలిగి ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, give us that heart today. ప్రభువా ఈ దినము ఆ హృదయాన్ని మాకు దయచేయి. Heart to obey your voice. నీ స్వరమునకు లోబడే హృదయము ప్రభువా. Heart to humble ourselves, Lord. మమ్మల్ని మేము తగ్గించుకొని దీనులుగా చేసుకునే హృదయం ప్రభువా. Just like Simon said, Lord. సీమోను చెప్పినట్టుగానే At thy word, Lord. ప్రభువా నీ మాట చొప్పున. Father, I pray tonight. తండ్రి రాత్రి కాలము నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Let every daughter, every son of God ప్రభువా దేవునికి ప్రతి కుమారుడు కుమార్తె కూడా that is present here ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు and that is listening on the online ఈ tonight, రాత్రి కాలము ప్రత్యక్షంగా వీక్షించుచున్న వాళ్ళు may they say the same word today. అదే మాట ఈ దినవరు చెప్పినట్లుగా సహాయము Thy word, Lord. ప్రభువా నీ మాట చొప్పున Let it be so, Lord, today. అది జరుగునుగాక. Let it be so, Lord. అది అలాగునే జరుగునుగాక. And we say amen and amen. మేము ఆమేన్ ఆమేన్ అని చెప్పుదాము. We thank you for touching the hearts. మా హృదయాన్ని తాకుచున్నదిగా నీకు వందనాలు. Thank you for the wonderful anointing. నీ యొక్క అద్భుతమైనటువంటి అభిషేకము కొరకే వందనాలు. Thank you for your wonderful word, నీ Lord. అద్భుతమైన వాక్యము కొరకే వందనాలు. We know that you hide in simplicity. నీవు ప్రభువా ఇప్పుడు సామాన్యతలో దాగి ఉన్నావని విన్నాము తండ్రి. May you receive all glory tonight. ఈ రాత్రి కాలము మహిమను మీరే స్వీకరించండి. Bless your servant, Lord. నీ దాసుని దీవించండి ప్రభువా. Thank you for giving him strength ఈ tonight. రాత్రి కాలం వారికి బలము అనుగ్రహించేందుకే వందనాలయ్యా. Thank you for touching his throat, Lord. వారి గొంతును మీరు తాకినందుకే వందనాలు ప్రభువా. We thank you for your people who are gathered here. ఇక సమావేశమై కూడి వచ్చిన ప్రజలందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. Thank you for your servant, Brother Boaz, Lord. అలాగే నీ దాసుడు బోయస్ గారిని బట్టి నీకు వందనాలయ్యా. And all our ministering fellow soldiers. అలాగే సేవలో ఉన్న మా తోటి సైనిక సోదరులందరి కొరకు నీకు వందనాలయ్యా. Bless you. May you bless each one of them. మరి వారిలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. Once again, Lord, మరొకసారి ప్రభువా thank you. నీకు వందనాలయ్యా. Thank you for stirring our hearts. మా హృదయాలను రేపినందుకే వందనాలయ్యా. Yes, Lord. అవును ప్రభువా. There is a wire, Father, మాకు ఒక దారం బిగించబడి ఉన్నది. that is tugging, Lord. అది మమ్మల్ని లాగుచూ ఉన్నది ప్రభువా. Lord, our anchor is holding fast, Lord. ఇదిగో ప్రభువా మా యొక్క లంగరు బలముగా పట్టుకొని గట్టిగా పట్టుకొని Help us, Lord. మాకు సహాయం చేయండి ప్రభువా. Help us to hold fast, Lord, మేము దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటకు సహాయం చేయండి తండ్రి. and to obey your word. అలాగే నీ వాక్యమునకు లోబడుటకు సహాయం చేయండి. Thank you for your blessing నీ tonight. ఆశీర్వాదముల కొరకు ఈ రాత్రి కాలం నీకు వందనాలు చెల్లిస్తూ Pray in Jesus Christ's precious and lovely name. యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన మరియు ప్రియమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాను. అందరూ చెప్తాం ఆమేన్. Like Caesar, they thank the man of God for the Chris marriage. మరి నిజాయితీతో మరి దైవ సేవకుడు సహోదరుడు కృష్ణ మరిజ్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. All the ministering brothers అలాగే సేవక సోదరులందరికీ కూడాను, and all you people. అలాగే వచ్చిన మీ అందరికీ కూడా God bless you. దేవుడు దీవించును గాక. దయచేసి Wonderful, so wonderful is your unfailing love.
Your cross has spoken mercy over me. No eye has seen, no ear has heard, no heart could fully know how glorious, how beautiful you are. Beautiful one, I love you. Beautiful one, I adore. Beautiful one, my soul must sing. Beautiful one, I love you. Beautiful one, I adore. Beautiful one, my soul must sing. Powerful, so powerful, your glory fills the skies. Your mighty works displayed for all to see. The beauty of your majesty awaits my heart to see. How marvelous, how wonderful you are. Beautiful one, I love you. Beautiful one, I adore. Beautiful one, my soul must sing. Beautiful one, I love you. Beautiful one, I adore. Beautiful one, my soul must sing. Powerful, so powerful, your glory fills the skies. Your mighty works displayed for all to see. The beauty of your majesty awaits my heart to see. How marvelous, how wonderful you are. Beautiful one, I love you. Beautiful one, I adore. Beautiful one, my soul must sing. Beautiful one, I love you. Beautiful one, I adore. Beautiful one, my soul must sing. Beautiful one, I love you. Beautiful one, I adore. Beautiful one, my soul must sing. Beautiful one, I love you. Beautiful one, I adore. Beautiful one, my soul must sing. Wonderful, so wonderful is your unfailing love. Your cross has spoken mercy over me. No eye has seen, no ear has heard, no heart could fully know how glorious, how beautiful you are. Beautiful one, I love you. Beautiful one, I adore. Beautiful one, my soul must sing. Beautiful one, I love you. Beautiful one, I adore. Beautiful one, my soul must sing. Beautiful one, I love you. Beautiful one, I adore. Beautiful one, my soul must sing. Hallelujah. థ్యాంక్ యూ, చాలా వందనాలు. చివరి ఘట్టంలోకి వచ్చాము.
సభలు మరొకసారి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి కృష్ణ తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా మేము నిండు హృదయంతో కృతజ్ఞత తెలియజేస్తున్న వారి సేవక సోదరులు అందరికీ కూడా ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదాలు పాస్టర్ సురేష్ కుమార్ గారు ఇస్తారు. ఆ తర్వాత మనం సెలవు తీసుకుందాం. మరి వచ్చిన మనందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ఎవరు కూడా దయచేసి భోజనం చేయకుండా వెళ్ళొద్దని మేము సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. సహకరించండి. దేవుడు అందరు దీవించగాక. ఈ సమయంలో కళ్ళు మూసుకున్నాం. దయచేసి అందరూ కూడా ఈ రాత్రికాల సమయంలో నిజంగా ప్రభు మనల్ని బలపరిచి ఆయనే వెతుక్కుంటూ వచ్చి మనల్ని నడిపించినట్లుగా మనం వెళ్ళలేని పరిస్థితిలో ఉండగా ఆయనే మనల్ని బలపరిచి మనల్ని ప్రోత్సహించి నీ దోణెను లోతుకు నడిపించని ప్రోత్సహించినట్లుగా నిజంగా మన హృదయాలు ఎరిగి మాట్లాడిన దేవుడు. వాక్యము సామాన్యమైనది, కానీ దాని లోపల ఉన్న ఆ మర్మమును దేవుడు మనతో మాట్లాడినప్పుడు దాన్ని మనం మొయ్యలేనంతగా, దాన్ని లాగలేనంతగా విస్తారమైనటువంటి ఆశీర్వాదం అందులో దాచబడిందని ఈ రాత్రి దేవుడు తన లేఖనముల చేత మనతో మాట్లాడి ఉండగా మన హృదయాలను మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నానయ్యా. నీ మహాకృపలో ఈ యొక్క పునరుద్ధాన దినమందు మరొకసారి నీ బలిపీఠం నుంచి నా ప్రభావ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. నిజంగా నా ప్రభావ అలసిన హృదయాలతో వచ్చాం, అలసిపోయిన మనసులతో వచ్చాం, అలసిపోయిన జీవితాలతో ఇక పోరాడలేమేమో, ఇంకా సాధించలేమేమో, జయించలేమేమో అనే నిరుత్సాహాలతో ఉండగా ప్రభా ఆ స్థితిలో మీరు మమ్మలను కలుసుకున్నారు. మా ధోనిలోకి ఎక్కారు, మమ్ములను నడిపించారు. మేము ఊహించని స్థలములో, ఊహించని రీతిగా దేవా మీరు మమ్మల్ని కలుసుకున్నారు ప్రభా. నిజంగా మార్పు లేని వాడవు నా తండ్రి. నీ కార్యములు ఎల్లప్పుడూ ఊహించనివిగా ఉంటాయి, కానీ అక్కడ అద్భుతాలు జరుగుతాయి. అలాంటి క్రియను ఈ రాత్రి మరొకసారి నా జీవితంలో, ఇక్కడున్న వారందరి జీవితాల్లో మీరు జరిగించారని నమ్ముచున్నాను ప్రభా. ఇక్కడి నుంచి మీరు వెళుతూ మేమందరం వెళుతూ పట్టజాలనంత విస్తారమైన దీవెనలు తీసుకెళ్తున్నాం ప్రభా. మొయ్యలేనంత మా దోణెలు నిండి ఉండినంతగా దేవా ఆశీర్వాదాలు తీసుకొని వెళుతున్నాం. నీ దాసుడు నిలబెట్టి అంత కృప ఇచ్చినందుకు వందనాలు. భయ మీరు మమ్మల్ని ప్రేమించుతున్నారని మరొక రుజువు ఈ రాత్రి స్థలంలో మేము చూడగలిగాము ప్రభా. మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదనే రుజువును మేము చూడగలిగాము నాయన. మీరు మమ్మల్ని ప్రేమించుతున్నారనే రుజువును చూడగలిగాం కనుక నా ప్రభా ఈ లేఖనం మా జీవితాల్లో ఎంతగానో ఫలించి ఇంకా రాబో కాలంలో నీ మహిమ కొరకు దేవా ఆ దినమందు ఆ చేపలు పట్టడం కాదు, మనుషులు పట్టి జాలం చేస్తారని వాగ్దానం చేసిన రీతిగా ప్రభా రాబో కాలంలో ఇంకా నీ పరిచర్యలో మేమందరము కూడా ఇంకా లోతుగా పనిచేయటకు నాయన, పరిచర్యను కొనసాగించటకు నీ కృప ఇచ్చామని వర్తమానం అందించే దాసును కూడా దీవించి ఆశీర్వదించమని, అలాగే బిడ్డలైన ప్రేమతో ఇచ్చిన కానుకలు అర్పణలు కూడా ఆశీర్వదించి నూరంతల ప్రతిఫలాలు వారందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, ఆయన సమాధానం యుగ యుగాలు సదాకాలం మనందరికీ, అలాగే వర్తమానం అందించిన దాసులకు, అలాగే ఇక్కడ పరిచర్య చేస్తున్న దైవజనులకు, కుటుంబాలకు, శ్యామన్న కుటుంబానికి, వారి పరిచర్యకు, ఇక్కడ సేవకులందరూ పరిచర్యలకు సదాకాలము ఆయన కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.